నాన్న రాజా, నీకు తలంటడానికి బాబీ గారిని రమ్మన్నాను. తొందరపడి స్నానం చేసేకే. ఒరే సత్తిగా, మోటార్ సైకిల్ శుభ్రంగా తుడిచి రెడీగా ఉంచు. రాజా బట్టకి చిన్న మురికంటిందో నీ తోలు ఒలిచేస్తాను. అట్టగేనమ్మా. ఒసే లచ్చమ్మా, అమ్మా పెసట్లకి పప్పు రుబ్బవా? రుబ్బేనమ్మా. అల్లం ముక్కలు ఎక్కువగా తరుగు. రాజాబాబు రెడీ అవుతున్నాడు. బాబు టిఫిన్ తినే టైం అయిందే. అట్టగేనమ్మా. లచ్చమ్మా, వెన్న దోశల్లోకి కొబ్బరి పచ్చడి నూరు పెట్టు. అట్టగేనమ్మా. సార్, మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది సార్. నాకా? అవును సార్. ఎక్కడి నుంచి? సంతకం పెట్టండి సార్. సార్, ఆ ఫోటో మీ అబ్బాయి గారిదా అండి? అవును. మీ అబ్బాయి గారు లాయరా అండి? ఆ పక్కన చూడు. మీకు ఇద్దరా అండి? రెండో ఆయన నావీయా అండి? ఆ పక్కన చూడు. డాక్టర్ గారు కూడా మీ అబ్బాయేనండి? అయ్య బాబోయ్, మీకు మొత్తం ఎంతమంది అండి? ఒక్కడే. ఒక్కడేనా? మరి ఆ ఫోటోలన్నీ? నువ్వు ఈ ఊరు కొత్తగా వచ్చావు? అవును సార్, ఈ రోజే డ్యూటీ ఎక్కాను. అందుకే మా వాడు అవతారాలు తెలియకుండా అలా అడుగుతున్నా. మా వాడు రోజుకు ఒక వేషం వేసే ఎన్టీ రామ అవతారం, పరుసు నిండా డబ్బులు వేసుకెళ్లి తగలేసుకొచ్చే పరశురామ అవతారం, పని పాట లేకుండా తిరిగే వరహ అవతారం, ఎన్ని తిట్టినా బుద్ధి రాని బుద్ధ అవతారం. అంత గొప్పరా అండి? ఇంతకీ ఏం చదివారండి? బిఏనా ఎంఏనా? ఏవీ కాదు, నిశాని. అంటే ఏలు ముద్దరా అండి? గట్టిగా ఒకయ్యా, వాళ్ళు అమ్మిందంటే కొరకంచి పుచ్చుకొస్తుంది. ఎవడండి అది? అయ్య బాబాయ్, నేనేమన్నా తల్లు. ఎందుకండి ఈ పోస్ట్ అబ్బాయి అలా పారిపోతున్నాడు? ఈ ఊరు కొత్తగా వచ్చాడు, నీ సంగతి తెలియక భయపడుతున్నాడు. 4 రోజులు పోయాక నీ సంగతి తెలుసుకుని భయపడతాడు. సరే కాని చేతిలో కొరకంచి. అయ్యో, నా మతి మరుపు చూడండి. ఏమండి, అబ్బాయిని చీవ కొట్టిందండి. ఆ పుట్ట ఎక్కడుందో వెతికి దాన్ని తగలెడదామని. ఏమిటి నీ కొడుకుని చెం కుట్టిందా? అవునండి. నీ సంగతి తెలిసి కూడా కుట్టిందా? ఎంత ధైర్యం. ఎంతకీ దొరగారేం చేస్తున్నారు? స్నానం చేస్తున్నారండి. కాసేపట్లో ముస్తాబాయ్ వస్తాడు. వస్తారు. వారు పన్నీటి స్నానాలు, గంగిరెద్దు ముస్తాబులు ముగించుకొని సంకల నిండా పిచ్చిగారితో సెంట్లు కొట్టుకుని టిప్పు సుల్తాన్ కొడుకులాగా తిప్పుకుంటూ వచ్చే వరకు ఇక్కడ మాకు టిఫిన్లు కాఫీలు ఏ ఉండవన్నమాట. మరి మీ చోద్యం ఏమండి, చంటివాడు తినకుండా మన తింటే ఏం బాగుంటుంది చెప్పండి? మీతో మాట్లాడుతుంటే ఒరే పుల్లయ్య, ఆ చివరి పుట్ట ఎక్కడ్రా? ఇదిగో వస్తాను, ఉండండి. ఇవాళ చెవుల పుట్ట వదలదు, ఎప్పుడో మాకు. మీ నాన్నగారు కూడా నీకోసం ఆగారు. అరే అవునా? ఏమిటో ఆయన చేతస్తాం. అఘోరించవులే, అత్తలు అమ్ముకున్న వాళ్ళగా డ్రెస్సులు ఉన్నాం. అసలు మొలతాడు ఉన్నవాడు ఎవడైనా సర్కస్ లో బఫుల్లాగా అలాంటి డ్రెస్ వేస్తాడా? అమ్మా చాలా ఊరుకోండి. అందరూ వేసుకునే బట్టలు నా రాజాను వేసుకుంటే వాడు గొప్పతనం ఏముంది? ఎవ్వరు వేసుకుని రంగు బట్టలు రోజుకొకటి వేసుకుని గుర్రం లాంటి మోటార్ సైకిల్ ఎక్కి కిరీటం లేని కుర్ర రాజాలా నా కొడుకు రోడ్డు మీద వెళ్తుంటే ఇళ్లలో జనం అందరూ పరిగెత్తుకొచ్చి నోళ్లు వెళ్ళబెట్టుకుని కళ్ళు కుళ్ళ పెట్టుకుని చూడాల్సిందే. ఓహో, మరి ఆ కిరీటం వదిలేసావే, దాన్ని కూడా పెట్టు. ఏం వద్దులేండి, ఇప్పటి నుంచే వాడికి ఎందుకు లేనిపోని తలబరువు. నువ్వు తిన్నా అన్నా, నువ్వు తిను. అయ్యో 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 అయ్యో, ఊసే నాన్న, ఊసేమంటుంటే ఊసేమా. రంగమ్మ బుద్ధి లేని గాడిద, రాళ్ళు సరిగా ఎరవంటే ఏరదు. ఎందుకురా ఊసావు? అమ్మ ఊసేమంది ఊసేశాను. ఎందుకే ఊసేమన్నా? ఎందుకేంటండి, అంత పెద్ద రాయి కొరికిన చప్పుడైతేను మీకు వినపడలేదా? వినపడితే అందుకే ఊసేమన్నాను. రాయి కొరికింది వాడు కదా, నేను. ఇదిగో చూడు. మీరా? ఇంకా నా కొడుకేమోనని ఎంత కంగారు పడిపోయాను. నువ్వు తిన్నా, కాస్త నెయ్యేనా? త్వరగా తిను, మోటార్ సైకిల్ రెడీగా ఉంది. ఆయనతో ఏం మాట్లాడికే, నువ్వు బయట. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి రాజా? నాన్న డబ్బులేమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలా నీకు డబ్బు? ఏం చేసావని, ఏం పుట్టావని డబ్బు ఇవ్వాలా నీకు? డబ్బు ఇవ్వాలో తెలిసిన వాడికి డబ్బు ఇవ్వాలరా? ఏనాడైనా ఆ చేత్తో గుప్పిడ బట్టి పిచ్చావా? ఆ కాలతో ఒక్కసారైనా చేతి తొక్కావా? పండిన చేతి తొక్కితే పాడైపోదు అంటే. మీ అమ్మ నెత్తినెక్కించుకుని పాడు చేసిందిరా నిన్ను. చాలండి సమడా, రోజుకి ఒకసారైనా వాడితో గొడవ పడితే గానీ రోజు గడవదా మీకు? ఏమే, నువ్వు బుద్ధి చెప్పాల్సింది పోయి నేను చెప్తుంటే వాడిని వెనకేసుకొస్తావంటే? ఇలా జులై వ్యధలాగా తిరుగుతుంటే రేపు ఎందుకైనా పనికొస్తాడా వాడు? ఏమిటండి, నా బిడ్డ ఏమంత జులైగా తిరుగుతున్నాడని? వాడేమైనా తాగి తొందర ఆడుతున్నాడా లేదా సానికొప్పులు దూరాడా? ఈ కాలంలో 1/2 ఎకరం పొలం ఉన్నవాడు కూడా
కాళ్ళు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ నా కొడుకు మాత్రం కాళ్ళు జోళ్ల మీద పెట్టుకుని కళ్ళ జోళ్ళు కళ్ళ మీదే పెట్టుకుని తిరుగుతున్నాడు. నాన్న కొడుకులా గర్వంగా తలెత్తుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాడు. అమ్మ కొడుకులా తల వంచుకుని గౌరవంగా ఇంటికి వస్తాడు. అఘోరించలేదు, ఇన్నేళ్ళు వచ్చినా బరువు భాషలు తెలుసుకోపోతే ఎలా? రేపు పెళ్ళయి పెళ్ళం వస్తే అన్ని తెలుసుకుంటాడులేండి. అవతల ఆలస్యం అయిపోతుంది, డబ్బులు ఇవ్వండి. 20 తాళాలు కనపడలేదు. ఆహా, కనబడలేదా? నేను వెతుకుతాను, ఉండండి. డబ్బులున్నాయి. ఆహా, జేబులో డబ్బులు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారా? ఎందుకంటే వాడితో అనవసరంగా పేసి పెట్టుకుంటారు. తీసుకో. కానీ కానీ మెల్లిగా నాన్న, మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరే ఒరే తాతయ్య! అమ్మగారు, ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేరే కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ కట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కరిచావుట? ఆడు చెప్పాడండి. ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిడతగడమ్మగారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడి కుక్క వచ్చినట్టు కరిచిందండి. నేను ఊరుకుంటానంటండి. ఆడు కుక్క నెట్టుకుని కరిచేస్తానండి. సంతోషించగాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టాను. 6 గంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే, అలాగే. కానీ కానీ ఏం నాన్న, ఏమైంది నాన్న? నా గొలుసు, నా గొలుసు. ఇదిగో, గొలుసుందా? ఇదిగో నా బంగారు. ఎక్కడ నీ కళ్ళ ఇక్కడ. పెట్టుకో. అయ్యో, నా రాజాన కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దిష్టి. గొడుగు సరిగ్గా పట్ట బాబు, పట్టు. ఎంత సరిగ్గా పట్టు. అలాగే బయలుదేరుతానా? ఉండు. శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు, ఎండలో తిరగే. మెల్లిగళ్ళు నాన్న. పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే. బాబు, అయ్యా, ఎన్నాళ్ళైందా నీకు అప్పిచ్చి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే. ఏంటయ్య గొడవ? బాబు, పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పొచ్చుగా. కదా మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా మరి అందుకే కొట్టాను. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరు చెప్పినా ఏంటండి. బాబు, ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు. బాబు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజా గారు, మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే, ఆడి దగ్గర అప్పెంత తీసుకున్నాడు రా. పెద్ద మనుషులు పట్టుకుని రావరా అంటావేంటి? కదా వడ్డీతో కలిపి మొత్తం ఎంత అయిందిరా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా మా అబ్బాయి గారిని గద్దిచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా బాకీ తీరిపోయి బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏ విత్తనం తీసుకుంటావా? చేతులు కట్టుకో. నవ్వు. అయ్యో, పిచ్చేశెట్టి గారు, నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి? మీ పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వదులుతారంటే. నమస్కారం అండి. అబ్బాయి గారు, మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. అబ్బాయి గారు, ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలో ఎరగవా దొరసాని. ఏడుసావులే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే, ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్, ఇట్రా. ఏంటి సార్? ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం.
శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమని చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. ఓయ్, సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. ఏయ్, నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా? ఓ ఊగిపోతున్నావు. నీకు నేనేంటా? ఓయ్, మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడేసుకోవడం కష్టమని ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేయిస్తావా? మడతలో కిడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గడిద గుడ్డ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. చూస్తా నీ సంగతి రాత్రి సినిమా హాల్లో చూస్తా. టైం 12 కావస్తుంది, ఇంకా రాలేదు. జాత బాబు గారు. నమస్కారం రాజా గారు. క్షమించండి, అనుకోకుండా ఒక నిమిషం ఆలస్యం అయింది. అదే అదేం లేదండి, మీ గడియారం 1 నిమిషం ముందున్నట్టుంది. అవునండి, మా గడియారాలన్నీ 12 దగ్గర అలాగా? కూర్చోండి. నాకే ఉండ బేకన్నే పట్టుకుంటాను. పెద్దలందరూ వచ్చినట్టేగా? అందరూ వచ్చారండి. మరి ఇంకేట ఆలస్యం? అబ్బే మరేం లేదండి, మీరు ఊ అంటే మొదలు పెట్టడమే. మీరే కానివ్వండి. పళ్ళరసం పోసే నిన్న తీసుకోండి. మిగిలింది తాగొచ్చు. ఎవరైనా నోరెత్తారో బొమ్మ వేసి బొంకలేదు కొట్టేస్తానంతే. వేసుకో బొమ్మ. ఆలస్యమైపోయింది బాబా. ఏదో మిషనుడు కొత్త జాకెట్ కుట్టడానికి ఇంత సేపు చేశాడు. చూడు ఎంత బిగుతుగా కుట్టాడు. ఎంత బాగుందో. ఏంట్రా ఏం బాగుంది నీకు? గుడ్లు పొడి చేస్తాను. వేద వేషాలు వేసావంటే సినిమా అక్కడ ఇక్కడ కాదు. అడు చూడ బాబా. ఏంటి గొడవ చెక్కడో సినిమా చూడు. ఏం సినిమాలే బాబా, ఈ మధ్య సినిమాలు చూడాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను. సిగ్గుపడ్డానికి ఏముంది సినిమాలో? ఏం లేదు, దానికోసమే సిగ్గుగా ఉంది. సినిమాలు ఇలా ఉంటే ఇంకా మన్నాటి వాళ్ళకి ఏం ఖుషారుగా ఉంటుంది బాబా. గమ్మునుండు, గురువు గారికి మంచి పాట వస్తుంది. నోరు ముసుకు సినిమా చూడు. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే,
అయ్యా మన మోటార్ సైకిల్ కి గుడుగుడు చప్పుడు మరీ తక్కువైందిరా. ఆయ్. అదేదో రాకెట్ సైలెన్సర్ అంట, అది తగిలించే వరకు సౌండ్ అదర్స్ కదూ. ఒకటేం చేద్దాండి అలాగే గాడిద కూతురు హార్నట, అది కూడా తగిలించేద్దాం. అది వద్దులేండి బాబు. ఎందుకు? మనం ఏ అర్ధరాత్రి అపరాత్రి వస్తాం అనుకోండి, ఆ శబ్దం ముసలానికి కనపడిందంటే లేనిపోని పెంట. ఏ నోళ్ళు నొక్కుపోయాయి ఎరా? నా ఇనపెట్లో స్విచ్ చేస్తే నోట్ల కట్లించే మిషన్ ఏమనే ఉందనుకున్నారా? అసలు డబ్బు ఖర్చు పెట్టడానికి అందుబాటు ఉండక్కర్లేదట్రా. పోనీలేండి, పాప ఏదో పసివాడు. ఏం పసివాడు? నీ వల్ల కాదు వాడు అలా తయారైంది. ఏంటి నాన్న ఎప్పుడు చూసినా డబ్బు గురించి మాట్లాడతావు? నీకు నాకంటే డబ్బే ముఖ్యమైనప్పుడు మరి నన్నెందుకు కన్నావు? బుద్ధి లేక. నేను కన్నది నా ఆస్తిని కాపాడడానికి కానీ నాశనం చేయడానికి కాదురా. ఏంటంటే లక్షలు అడిగారా కోట్లు అడిగారా అలా చించుకుంటారంటే? పళ్ళు రాలిపోతాయి. సగం నీ వల్ల కాదు వాడు నాశనం అయిపోతాడు. అయినా ఇది నీ ఆస్తి అంటావేంటి? ఇది తాత ఆస్తి. తాత ఆస్తి అనుభవించే హక్కు మైనారిటీ తీరడం మనవడికి ఉంది. తాత మనవడు సినిమాలో దాసనారాయణ చెప్పాడు కదరా. ఏమిటే? డాక్టర్ తీసుకురండి. గుండె నొప్పిగా ఉందిరా. గుండె నొప్పి డాక్టర్. ఏమిటే? అమ్మయ్యా, ఏమిటే? ఏదోలా ఉందండి. మరి డాక్టర్ పిలుస్తానంటే డాక్టర్ వద్దండి, వాడు వచ్చాడంటే ఉన్నది లేదంటాడు, లేదు ఉన్నదంటాడు. కాసేపు పడుకుంటే అదే సరిపోతుందండి. మీరు నా పక్కనుంటే చాలుగా. సరే వెళ్దాం. అమ్మయ్యా, కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల. దొంగనాన్న దొంగనాన్న దా. దొంగ. నేను దొంగ నాన్న చంబుచ్చు కొట్టానంటే దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. చావుగా ఆడు దొంగ కాదురా. నూరుకే ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగవా? కాదు బాబు. మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కడ బాబు? సర్లే, ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 పంటలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దర కొట్టానికి రా. లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకా చాలే దిగో. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు వెళ్ళొస్తా బాబు. ఎక్కడికి వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు, దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా, మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పు అయిపోయింది బాబు. ఆహా, మరి ఆ తప్పుకో చెట్టు ఉంటది బాబు. అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ. చూసామంటరా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటో మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగవి. పెద్దయ్య గారు వచ్చారు, తమరు రమ్మన్నారండి. సుశీలా, ఒంట్లో సులువుగా ఉంటుందా? వేళకి మందులని వేసుకుంటున్నావా? నీకు చాలా ఇష్టమని అరిసెలు సున్నుండ్లన్నీ తెచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకత్తయ్యా? ఇంకేంటమ్మా, నువ్వు మా ఇంటి పెద్ద కోడలివి. నీ కడుపు చల్లగా ఉండాలి. అవునమ్మా, తొందరలో ఒక పన్నంటి బిడ్డను కానీ ఈ తాతయ్య నానమ్మల చేతుల్లో పెడితే వాడి ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటామమ్మా. పెద్దమ్మ ఎంతసేపు వచ్చి? అరగంట అయిందిరా. అరే చిట్టి, ఇట్లా నాన్న ఇలా కూర్చో. ఏంటన్నయ్యా, కాకితో కబురు చేస్తే నేనే వచ్చేవాడు కదా. రే పట్టాబే, పెట్లో డబ్బు తీసుకొచ్చి అన్నయ్యకి ఇచ్చేసి లెక్క చెప్పి. అలాగే. తర్వాత ఇవ్వచ్చులేరా, ఇప్పుడు అంత తొందర వచ్చింది. మేము వచ్చింది అమ్మాయిని చూసి వెళ్దామని కానీ డబ్బు కోసం కాదు. అసలు నేనే పట్టుకొచ్చేద్దాం అనుకున్నానన్నయ్యా. ఎట్టగో మీరే ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ సొమ్ము మీకు అప్పచెప్పేశానంటే నాకు కొంచెం బరువు తగ్గినట్టుగా ఉంటుంది. ఎంతసేపు రా పట్టాబే? ఇదిగో పట్టుకో. నిన్న కొంత పంట అమ్మే పెద్దనాన్న. ధాన్యం 150 బస్తాలకు 20,000, అరటిగల్లు 3 లోళ్ళకి 30,000, పశువు గోళ్ళు 30 బస్తాలు 90,000, మొత్తం 1,41,000. అమ్మాయి సుశీల రామ్మ, ఇదిగో ఈ 10,000 ఇంటి ఖర్చులు కొంచెం. ఇక మేము బయలుదేరుతాం రా. వస్తూ ఉంటావులే, బరువు పనులేం చేయకు. జాగ్రత్త. ఏమైనా కావాలంటే కబుర్ పంపించు. అలాగే, వస్తాను. ఇవ్వను. వస్తాను రా.
రేయ్, ఏడు కాశీడు దొడ్డ పొలానికి ఎరువు బాగా తలండి. అట్టగే అట్టగానే. సరే ఇక మీరు ఉండండి, మేము వస్తాం. రే చిట్టి నాన్న వస్తామా? ఉంటాను మోదిన. ఇంకా మీరు ఉండండి రా, మేము వస్తాం. ఆయనకేం చేస్తా, మూట మోసుకెళ్తున్నావు కదా. కష్టపడి సంపాదించి పెడితే ముష్టి 10,000 ఇస్తావా? పైగా ఇంటికి పెద్దోడిని నా చేతిలో పెట్టచ్చు కదా, కోడల చేతిలో పెడతాడు. నిజమే కదా? నిజమే కదా. నువ్వు ఉన్నావు తాడిలాగా. పోనీ పెద్దనా 10,000 సరిపోవట్లేదు, ఇంకో 10,000 ఇవ్వు అని అడగచ్చు కదా. నేను నీ కొడుకుని, మనకి చాటుగా నొక్కేసి తెలివితేటలుండగా చేయి చాచి అడుక్కోవాల్సిన కర్మే వచ్చిందంట. అందుకే పెద్దనానికి పసుపులో 30,000, అరటికెల్లో 10,000, ధాన్యంలో 10,000, మొత్తం 50,000 కొట్టేసి నీ పెట్టులో పెట్టేశా. అది తండ్రిని మించిన కొడుకు అంటే. నువ్వు కూడా అన్నని మించిన తమ్ముడు అనిపించుకో. తమరు కూడా అన్నని ముంచిన తమ్ముడు అనిపించుకుంటున్నారుగా. పాపం పెదనాన్న ఎంత మంచోడు, 1కి 4 రెట్లు సంపాదించి పైకి వెళ్ళాడు. నువ్వు ఉన్నదంతా 1 కిందకి వెళ్ళావు. అబ్బా, మరి అదే ఇంత నోటితో అంత కామెడీ చేయటం అంటే. తలదు కూడా ఒకటి. నన్ను చూసి నేర్చుకోరా వెదవా. మంచోళ్ళు కాదు మీరు. ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు ఒరే తాతిగా. ఎవడోడు మర్యాద లేకుండా. ఏంటంటే పిచ్చేశెట్టి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా. మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా, మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరిక ఉంది. నా కోరిక తీరుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా, మరి అందుకే పిలిచాను. పిచ్చేశెట్టి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో మెదడు కూడా ఉందండి. మెదడు కూడా ఉందండి. అయితే వెళ్ళిపోతా. సర్లేదా, దిగు. ఇవైతే కూర్చో. నవ్వు ఏ దానిలేతి వస్తానండి. పిచ్చేశెట్టి గారు, ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి. మీది కత్తిరించుకొని నాది గోడ కత్తిరించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు అనవాళ్ళు కావాలి కదా, అందుకు తీయించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేశెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తాను రా మడతలో కిడతా. ఏమండి, అసలు మీకు బుద్ధిందా? ఇంతకీ ఇప్పుడు నా బుద్ధితో నీకేం పని వచ్చింది? ఏమొచ్చిందా? అమ్మాయికి 18 వెళ్ళి 19 వచ్చింది. పొద్దునగా బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. అదిగో వస్తాంది కదే. ఆగవే, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అత్తగారింటికి. ఎందుకు? అదే మాటమ్మా, ఆడపిల్ల నాకెప్పటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా. ఎన్నాళ్ళిలా మిమ్మల్ని నా గుండెల మీద కుంపట్లా కూర్చోపెట్టుకొని చెప్పండి. వయసొచ్చిన ఆడపిల్ల తన మొగుని తను వెతుక్కోకపోతే నలుగురు నానా మాటలు అంటారమ్మా. చూసావా, ఇంత వయసొచ్చిన దీనికి ఓ లవ్వు సాంగు లేకుండా కూర్చుంది. ఎంత సొంత బావైతే మాత్రం ముందు నుంచో వెనక నుంచో వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్ చెయ్యకపోతే ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకోరు? అమ్మో, రేపు జరగకూడదు ఏదైనా జరగకపోతే తప్పు తల్లిది అనరమ్మా, పిల్లది అంటారు. అందుకే తప్పు చేయడానికి ఇంత తొందర పడుతున్నానమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఇది అనంత పని చేసేలా ఉంది. ఇక ఊరుకుంటే లాభం లేదు. సుబ్బమ్మత్త, సూరక్క, వీరమోదిన, రండి రండి, త్వరగా రండి. వాళ్ళంతా ఎందుకే? ఎందుకేమిటండి? పళ్ళాలెత్తడానికి. పళ్ళాలెత్తడం ఏంటి? తాంబూలాలు మార్చుకోవడానికి అన్నయ్య గారింటికి వెళ్ళాలండి. మీరు త్వరగా చొక్కా వేసుకోండి. అమ్మమ్మమ్మో, ఎన్ని పనులు ఉన్నాయో. దీనికి ఏదొచ్చినా పట్టలేమండి బాబు. మందనేసుకుని పొద్దున్నే చెల్లం ఇటు వస్తుందేంటి? ఇదిగో చెల్లమ్మా, బాగున్నారా బావగారు? బాగున్నావా అన్నయ్య? ఓ బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. ఏంటి అని ఇంత పళ్ళు పళ్ళాలతో తెత్తంటే ఏటంటారేటి? అబ్బో, నోరు తెరిస్తే చాలు కామెడీ కంపు. తమరు ఊరుకుంటారా? చెల్లమ్మా, ఏంటయ్యా రావడంతా? నా కూతురికి వయసు వచ్చింది కదా అన్నయ్య, పెళ్లి చేద్దామని. అబ్బా, ఎన్నాళ్ళకి తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లమ్మా. నేనే చాలా సార్లు అందాం అనుకున్నా, ఏమో మళ్ళీ మీకు బయట ఇచ్చుకునే ఉద్దేశం ఉందేమోనని.
ఊరుకున్నా. భలే వాడివే, అన్నయ్య కొడుకుండగా కాదని బయటికి ఎందుకు వెళ్తాను? నాకు తెలిసే మీరు ఇలా వస్తారని, అందుకే మా సిట్టి గారు కూడా తిడుతున్నా, ఎన్నాళ్ళు ఇలా కామెడీగా తిరిగి చేస్తావు, పెళ్లి చేసుకో అని. అలాగా? మరి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా బావా? కామెడీలే బావా, నిన్ను కాదని నేనెందుకు సంబంధాలు చూస్తాను? అంటే కొంపదీసి నన్ను చూడమంటావా ఏంటి? నా ఎరికలో కన్ను ముక్కు దిక్కు మొక్కు లేని దిక్కుమాలిన పరువు తక్కువ సంబంధం ఎక్కడుందబ్బా? ఎక్కడో ఎందుకుంటుందబ్బా? మీ సంబంధం లేదు అంటే మాదంత పరువు తక్కువ సంబంధమా? ఇంతకీ మీరు వస్తుంది నా ఇంటికేనా? మీ ఇంటికి దేనికి? దేనికేంటి? మీ అమ్మాయిని మా చిట్టి గారికి చేయడానికి. నీ కొడుక్కి నా కూతురునిచ్చి చేయడమా? మేము వెళ్తున్నది పెద్దన్న ఇంటికి, వాళ్ళ రాజాకిచ్చి చేద్దామని. ఎవరికి? రాజా గారికా? ఏ నేను అన్నది కదా, నా కొడుకులేడా? వాడు వరుస కాదా? వరసుంటే చాలా అడగటానికి. మరి ఇంకేముండాలి? సిగ్గుండాలి. ఇంకా నుంచి ఏంట్రా అట్టికిలిస్తున్నా? వాళ్ళ అన్న మాటలకు నీకు అవమానంగా లేదు? నాకెందుకు అవమానం? తిట్టింది నిన్ను కదా. పెదనాన్న గొప్పోడు కాబట్టి గొప్ప సంబంధం చేసుకుందామని అక్కడికి వెళ్ళారు. నువ్వు పనికి మాలినోడు కాబట్టి చీపో అన్నారు. ఇదిగో నన్ను ఇలారా, నీ కొడుగ్గా పుట్టిన పాపానికి నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. ఎంత కామెడీ అయినా అంత నవ్వు పనికిరాదు. ఎంత ఇంట్లో సంబంధమైనా సాంప్రదాయం అంటూ ఒకటి ఉంది కదా అన్నయ్య. పోతే ఓ తాంబూలం అటు ఓ తాంబూలం ఇటు మార్చుకోవడమే తప్ప కొత్తగా మాట్లాడుకునేదేముంది బావా? చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమేగా. మరి దానికా వయసు వచ్చింది, పైగా వదిన కూడా ఎన్నాళ్ళు ఇలా ఒక్కతే ఇంటి పనులు చేసుకుంటుంది. చాలా సంతోషం అమ్మా. మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావడం కంటే మాకు కావాల్సింది సమయానికి అబ్బాయి కూడా ఊళ్ళో లేడు. అబ్బాయి ఊళ్ళో లేకపోతే ఏం వదినా? ఎంతైనా చేసుకునేది వాడు. ఒక్కసారి వాడి అభిప్రాయం కూడా తెలుసుకోవడం ధర్మం కదా. ఏమిటి వదినా నువ్వు కూడా అలా మాట్లాడతావు? మా అన్నయ్య చెప్తే మీ అబ్బాయి కాదంటాడా? కాదంటాడని కాదమ్మా, ఎంతైనా ఇప్పటి పిల్లలు పూర్వ పిల్లలు కాదు కదా, వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు నచ్చాలి. అక్కాయ్ పళ్ళాలు ఎత్తేసుకోమంటావా? మా అమ్మాయికి నచ్చాడు కాబట్టే తాంబూలాలతో వచ్చాం బావా. తాంబూలాలదేముంది, ఇంకో రోజు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే ఇక పళ్ళాలు ఎత్తేయచ్చు. ఇంతకీ నువ్వేమంటావు అన్నయ్య? వాడిని ఒక మాట అడిగి చెప్తానమ్మా. ఇప్పుడు వద్దులే, సమయం సందర్భం చూసి శుభవార్త నేనే చెప్తానుగా. అలాగే అన్నయ్య, నీ శుభవార్త కోసం ఎదురు చూస్తుంటాం. పళ్ళాలన్నీ ఎత్తండి. వెళ్ళొస్తాం బావా. అలాగే బావా. వస్తాం అన్నయ్య, వస్తాం వదినా. రెడీయా? ఉండు. రెడీ. ఇదిగో, రేపు సాయంకాలం మళ్ళీ టౌన్కి వస్తాను. నా ఫోటోలు రెడీ చేసి పెట్టు. అబ్బాయి గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఇంకా వెళ్ళలేదురా, వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికండి? ప్రేమలోకి. తొందరపడకండి, ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండానే. ఆ అమ్మాయి ఎవరైనా సరే నా పెళ్లి ఆ అమ్మాయితోనే. ఆ పిల్ల ఎవరు? అది నేను తీలేదండి, మా ఓనర్ గారు తీశారు. ఈసారి మడతలో కెడతా. ఆ పిల్ల ఎవరో చెప్పు. రోజుకి 56 మంది వస్తారు. ఆ పిల్ల ఎవరో ఏం తెలుస్తుంది మాకు? సర్లే, అదెవరో నేను తెలుసుకుంటాను గానీ దాని రేట్ ఎంత? మేము ఫోటోలు తీస్తాం కానీ రేట్ అడగం. నేను అడిగింది ఆ రేటు కాదు, ఫోటో రేటు. అది పబ్లిసిటీ కోసం పెట్టిందండి. ఒక్కటిచ్చారంటే కిల్లు వేసుకోకుండా నోరు పండిపోద్ది. మర్యాదగా ఫోటో ఇవ్వు. అబ్బాయి గారు ఫోటో అడిగితే ఇవ్వడంట. 500 ఇవ్వండి. 500 అయ్యా? 5000 తీసుకో. తాతయ్య, అయ్యా ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా? ఉందండి. అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారుగా? క్లీనర్లు కూడా ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లని ఎవరైనా ఎక్కడైనా చూసారా అని కనుక్కోరా. చాలే ఊరుకోండి. నేను ఈ ఫోటో పట్టుకుని వెళ్ళి, ఏమండో ఈ పిల్ల ఎక్కడ చూసారా, ఈ పిల్ల ఎక్కడ చూసారంటే పిచ్చోడు అనుకుంటారు నన్ను. ఇప్పుడు కూడా అలాగే చచ్చావులేరా? రే, ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందిరా. నాకు ఈ అమ్మాయి అడ్రస్ కావాలంతే. అంతేనంటారా? అంతే. అంతే. ఓ 10,000 పట్టండి. రేపు ఈ పాటికి ఆ పిల్ల అడ్రస్ పెట్టుకొని చెప్తాను. ఇదిగో. ఏమండి,
ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలండి. మా పేపర్ పడిపోవాలా? ఏ నువ్వేమైనా కొత్త పేపర్ పెడుతున్నావా? ఈడెవడండి బాబు హెయిర్ ఆయిల్ జుట్టు తినేస్తున్నాడు. అది కాదండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలి. ఈయన పడిందా? పడలేదు. ఈ వేళ పడదు, రేపటి పేపర్ లో పడుతుంది. ఏడ్చేలారా? ఏమిటి? అబ్బాయి ఏం లేదండి, మీరు చెప్పిన విషయం బాగా వినపడి సంతోషంగా ఉంది. ఇంకా సంకోచం ఎందుకయ్యా? నాయను ఓ మాదిరి చెవిటోని చూశాను కానీ ఈ టైప్ చెవిటోని చూడలేదు. వస్తానండి, వస్తాను. లేదు ఏంటి బాబు? కాసా పాడుట లేదు కాదు, కనబడుట లేదు. ఓహో, ఇదేమిట్రా కింద రాసు? ఏం లేదండి, ఆ అమ్మాయి పిచ్చెక్కింది, కనబడటం లేదు, ఆ చూకు తెలిపిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తామని రాసింది. ఏంటి నే చేసుకోబోయే అమ్మాయికి పిచ్చా? నీకెవరో పిచ్చి పిచ్చిగా ఉందా? అలా కాదండి, అలా ఇస్తే ఆ అమ్మాయిని చూసినోడు మనకు తీసుకొచ్చి అప్పు చెప్తాడు. కింద నా పేరే కాదండి, పిచ్చేసినట్టుగాడిది. అదేంటి నా పేరు ఉండాలిగా? మరి అదే, రేపు ఏదైనా తేడా పాడ వస్తే అనవసరంగా మనం ఇరుక్కుపోతాం. వాడి పేరేసామనుకో వాడు ఇరుక్కుపోతాడు, అడ్రస్ మనకు తెలిసిపోద్ది. పాపం వాడిని ఎందుకు ఇరికించడం? అబ్బాయి గారు, అనవసరంగా కొన్ని విషయాల్లో మీరు జోక్యం కలిగించుకోకండి. ఆ ఎదవికి నాకు వడ్డీ విషయంలో చాలా లావాదేవీలు ఉన్నాయి. వాడికి ఇస్తానుగా ఓ మడతలో కిడతా. సుస్మితా సేన్ కిరీటం తన్నేలా ఉందిరా. రే ఒక ట్రైలర్ వేద్దామా? రే ఎందుకురా, క్యాసెట్ వేసేద్దాం పదరా. ఎక్స్క్యూజ్ మీ మీరే కాలేజ్? ఏంటి సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంటా? కాదు, బ్యూటీ క్వీన్ తో అపాయింట్మెంట్. ఏం కావాలి? ఒక్క ముద్దు. ఒక్క ముద్దు నలుగురికి ఎలా ఇవ్వను? యు ఆర్ కరెక్ట్, కనుక నాకిచ్చేయి. ఇచ్చే యు ఆర్ రాంగ్. నాకిచ్చేయి. ప్లీజ్ ఆగండి రా. మిస్, నలుగురం ఆల్ కరెక్ట్ విజేతలం. లైన్ లో నిలబడండి. ఓకే. ముద్దు కావాలరా? మధు మధు ఇక్కడున్నావా? పేపర్లో నీ ఫోటో పడిందే. పడితే తనకి 2 సార్లు మధు అనాలా? రోలర్ స్కేటింగ్ లో ఛాంపియన్ కదా, అందుకే పడుంటుంది. అబ్బా అందుకు కాదే మరి. లాస్ట్ టైం స్విమ్మింగ్ లో ఫస్ట్ వచ్చినందుక? కాదు, మెంటల్ వచ్చి ఇంట్లోంచి పారిపోయినందుకు. ఏం కూసావే? నేను కాదు, ఈ పేపర్ వాడు కూసాడు, అదే రాశాడు. ఎవడే పిచ్చేసట్టి? ఒరేయ్ అయ్యా, నేను అలా ఊళ్ళోకి వెళ్ళి వడ్డీలు వసూలు చేసుకొస్తా. సరేనండి. కొట్టు జాగ్రత్త. ఎవడైనా అప్పు కావాలని వస్తే లేడీని పంపించే. అలాగేనండి. కూర్చోబెట్టి ఇప్పుడే వచ్చా. నువ్వేనా పిచ్చేసట్టి? అవును నేనే. ఏమిట్రా సౌండ్? వెనకాల టైర్ బరస్ట్ అయిందా చూడు. వెనకాల టైర్ కాదండి బరస్ట్ అయింది, పిచ్చేసేటి దవడా. అటు చూడండి, వేసింది. ఎంత ధైర్యం నీకు? ఏంటది? ఎవర్రా అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఏమిటిది? కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో అమ్మో, ఇంత అందం చూసి నేను తట్టుకోలేనురా. అబ్బా అబ్బాయి గారు ఏమైందండి? గుండెల్లో పూలబాణం గుచ్చుకుందిరా. హే భగవంతుడా, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనెందుకు తొందరపడి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి మనసిచ్చారు? ఇచ్చాక ఎందుకు ఈ అమ్మాయిని చూశారు? ఏమిటి నాకు ఈ పరీక్ష? ఆపుతారా? నా వల్ల కాదురా. చాలే ఊరుకోండి, ఎవరన్నా ఇంటే నోడుతో నవ్వడు. అసలు అమ్మాయి ఎవరనుకుంటారు? ఎవరా? మొన్న ఫోటో చూసి మనసిచ్చాను తెగ ఇదే పేరు చూడండి. ఆవిడ ఈవిడ మీకు కాబోయే ఆవిడ. చూడండి నా సామిరంగా. నేను ఇంట్లోంచి పారిపోయినా, పైగా నాకు పిచ్చంటావా? ఆ అమ్మాయి తప్పిపోయిందని పిచ్చేశెట్టి గడి పేరు మీద ప్రకటన ఇచ్చాం కదా, అది చూసి రెచ్చిపోయి వచ్చి వాడిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. నా ఫోటో పేపర్ అదే నేను అడుగుతున్నాను. ఎక్కడికి తీసుకెళ్తారు? ఏంట్రాది? అవునబ్బాయి గారు, అంటే వ్యాన్ ఎక్కించుకెళ్తున్నారు. ఒక పురుగు ఆడపిల్ల మన ఊరు వచ్చి మన మనిషిని కొట్టి పట్టుకోవడం ఏంటండి? ఇది మన ఊరికే అవమానం కదండి. చెవరుగా ఈ మాత్రం దానికి అట్ట కంగారు పడి చేస్తారా? మా పట్టాభిగాడు లేడు, ఆయన తగిలిస్తా. ఆడు కామెడీ చేశాడంటే కపాలాలు బయటికి రావాలి. రే పట్టిగా అంతా విన్నా నాన్న. మరి ఇంకేంటి ఆలస్యం? 2 బళ్ళల్లో జనాన్ని వేసుకెళ్ళి అక్కడ కామెడీ చేసినపో. అలాగే పదండి.
రే తాతయ్య, అటు కాబోయే పెళ్ళం, ఇటు అన్న. ఇప్పుడు నేనేం చేయాలరా? ఏం చేయటం ఏంటండి? కాబోయే పెళ్ళాన్ని కాపాడుకోవటం మొగుడు ఏర లక్షణం అండి. అలాగని అన్నను కొడితే నలుగురు 5 రకాలుగా అనుకుంటారు కదరా. తెలిసేలా కొడతా ఉంటండి. వాళ్ళు ఎవరండి మీరు? మరి ఇంకెలా కొడతాంరా? అబ్బాయి ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా? ఓ బాలెట్ చూడండి. ఆయన ఎవరో తెలుసా? ఇంకెవరు? మా గురువు గారు. కాకపోతే మారు వేషంలో ఉన్నారు. మారు వేషంలో ఉన్నారన్న సంగతి తెలుసు కదా. అయితే మా పిచ్చి చెట్టుకి క్షమాపణ చెప్పు. వీడికి క్షమాపణ చెప్పవా? రేయ్ 4 ఇవ్వండి. పక్క తీసుకెళ్ళి రదీయండి. ఇప్పుడు అర్థమైందా ఈ పిచ్చే సెట్ అంటే ఏంటో? లేకపోతే నన్ను కొట్టి నీ వ్యాన్లో తీసుకెళ్తావా? నిన్ను ఇట్టా కాదు, మా గొడ్ల చావట్లో తీసుకెళ్లి పేడెత్తిచ్చి పిడకలు చేయిస్తా. వ్యాన్ వెనక్కి తిప్పో. తిప్పో. ఎక్కమనేది నేను. ఎక్క వెళ్ళు. వీడేంట్రా పిచ్చుకులో ఎంతున్నాడు, ఇన్ని బళ్ళు ఆపేశాడబ్బా. ఒక చెత్త ఏంట్రా, చిటికన వెళ్తే కూడా ఆపగలరా టింగడాలారా? మర్యాదగా తాడు వదులుతావా వదలవా? మర్యాదగా తాడు వదలాలా? వదులుతాన్రా, నాకేంటి సంగతి. అదే సంగతి. మీలో ఎవరికైనా దమ్ముంటే వచ్చి తాళ్ళు ఇప్పుకోండి. తాళ్ళు ఇప్పడానికి దమ్ము కావాలా? నువ్వు వెళ్ళి తాళ్ళు ఇప్పు. పారిపోవడం ఉత్తరం. ఒరే నాయన, మీకు దండం పెడుతున్నా, నన్ను వదిలిపెట్టండి రా. నేను మీకు ఏం అన్యాయం చేశాను? లోపలికి తీసుకెళ్తున్నారు ఎక్కడికి? నన్ను ఏం చేద్దామని? బాబు నన్ను వదిలిపెట్టండి అంటుంటే. తీసుకెళ్ళి అక్కడ కట్టేయండి రా. ఎందుకు? మధు, ఇక మేము వెళ్ళొస్తామే. బాయ్. లోపలికి రండి. సమయానికి వచ్చి మా అమ్మాయిని కాపాడినందుకు చాలా సంతోషం బాబు. భోంచేసి రాత్రి ఇక్కడే ఉండిపోండి, రేపు పొద్దున్నే కాఫీ తాగి వెళ్ళిపోదురు గాని. పొద్దున ఎందుకంటే సాయంత్రం భోజనం చేసుకుని వెళ్తామండి.
అబ్బే వెళ్ళిపోవాలండి. అవును డాడీ, ఎవరి పనులు వాళ్ళకుంటాయి. పనులు ఉన్నాయనుకోండి, కానీ ఉంటే ఉన్నాయి లేవయ్యా, కానీ రాత్రిపూట పోవడం కష్టం కదా. కష్టమే అనుకోండి, కానీ కానీ లేదు అనా లేదు. ఈసారికి ఎలా కానివ్వండి. అమ్మా ఓ ముద్ద తక్కువ తిన్నా సరిపోయేది బాబోయ్. రే తాతయ్య, నిద్ర పట్టట్లేదురా. ఏదో రకంగా తెప్పించుకోండి అబ్బాయి గారు. ఆ అమ్మాయి గదిలోకి రాకపోయినా కనీసం కల్లోకైనా వస్తుందేమో. అయితే ఓ పని చేస్తాను. ఏంటి? ఒక్కసారి ఆ అమ్మాయిని చూసి పడుకుంటాను, అప్పుడు నిద్ర వస్తుంది, కల్లోకి అమ్మాయి కూడా వస్తుంది. నీ కొత్తదో రాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తెగ వచ్చేస్తుందండి బాబు నిద్ర. చెప్పు, నా ఫోటో పేపర్లు ఎందుకు వేసావో చెప్పు. ఇది ఎక్కడ గొడవరా బాబోయ్. తల్లి నువ్వెవరో నాకు తెలియదు, నీ ఫోటో ఏంటో నాకు తెలియదు, నీ ఫోటో పేపర్ లో ఎవడేసాడో నాకు తెలియదు, వేసిన మీద నా పేరెందుకు రాశాడో అంతకంటే తెలియదు. నన్ను వదిలిపెట్టు తల్లి. ఆగండి ఆగండి, ఇలాంటి సమయంలో ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఒక లాయర్లా ఆలోచించండి. అసలు ఏం జరుగుతుందంటే, నాలాంటి అందమైన కుర్రాడు ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళాడు అనుకోండి. అనుకోండి, అక్కడ మీ ఫోటోను చూశాడు అనుకోండి. వెంటనే మీ అందానికి మనసు చెదిరిపోయి, గుండెల్లో మన్మథ బాణం గుచ్చుకుపోయి, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకుంటాను అని అనుకుంటాడు అనుకోండి. కానీ ఆ అమ్మాయి అడ్రస్ తెలీదు. అప్పుడు వాడేం చేసుంటాడు? ఇదిగో పక్కనున్న ఇలాంటి మట్టిని ఉపాయ అడుగుంటాడు. వీడేం చేసుంటాడు? ఆ ఫోటోతో పేపర్ లో ప్రకటనిస్తూ కింద పిచ్చయ్య శెట్టి అని ఇతని పేరిచ్చుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వడ్డీ గొడవలు ఉండొచ్చు కదా. ఉంటాయి. ఇలాంటి వాడితో ఎవరికైనా సరే వడ్డీ గొడవలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా. చాలా వరకు అయిపోయినట్టే. ఇప్పుడు ఆ కుర్రాడెవరో తెలుసుకుని జన్మలో ఇలాంటి చెత్త పనులు చేయకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది. ఆ ఫోటో స్టూడియో వాణ్ణి, ఆ పేపర్ వాణ్ణి, వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పిస్తే అప్పుడు ఆ కుర్రాడెవరో, వాడికి ఐడియా ఇచ్చిన మట్టి బుర్రగాడెవడో తెలిసిపోతుంది. చీ వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించడం ఎందుకు? వద్దు, బాగుండదు. చాలా అసహ్యంగా ఉంటది. ఏముండదు, వాళ్ళకి ఫోన్ చేసని పాటికి వస్తుంటారు. మీ ఫోటో స్టూడియోకి వచ్చి నా ఫోటో తీసుకున్నది ఇతనేనా? చూసి చెప్పండి. ఇతను కాదమ్మా. అయితే ఇంకే కట్లిప్పండి. ఫోన్ అతనా? ఈ గడ్డ ఒకటి వస్తోందమ్మా. ఇది లేకపోతే మాత్రం నాకు డబ్బిచ్చి మీ ఫోటో కొన్నది ఇతనేనమ్మా. ఆయనకి ఆ గడ్డం లేకపోయినా, నా కంటికి గుడ్డ లేకపోయినా మేము వాళ్ళం కానే కాదు. చూసినట్టు నిన్నెక్కడో చూసినట్టుందే. హిమాలయ పర్వతాల కింద. ఓహో, అది సరే. ఆ కంటికి ఏమైంది? కంటికా కిడ్నీ ఆపరేషన్ చేసి కంటికి గుడ్డ కట్టారు. ఆపరేషన్ కాదు, మీ నాటకం బయటపడింది. వీళ్ళిద్దరిని పట్టుకుని ఆ స్తంభాన్ని కట్టేయండి. ఒరే రాజా, ఏమిట్రా, ఏమైంది నీకు? ఏం లేదమ్మా, ఆరోగ్యానికి మంచిదని వ్యాయామం చేస్తున్నా. అబ్బాయి గారు, ఆ విషయం అమ్మగారు చెప్పండి, ఓ పని అయిపోద్ది. ఏం విషయం రా? ఏం లేదమ్మా, మరి నువ్వు నన్ను ఒకటి అడగాలి. ఏం అడగాలరా? ఎరా, ఎన్నిసార్లు అడిగినా పెళ్లి విషయం దాటేస్తావేంట్రా? నేనెప్పుడు అడిగాను రా? అబ్బా, ఇప్పుడు అడగాలమ్మగారు. ఓహో, ఏరా? ఆగాగు, ఇంకా అవలేదు రే. ఈ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలరా? అబ్బా, ఏం చెప్పారా అబ్బాయి గారు? అవును కదా. మరెందుకురా పెళ్లి చేసుకోనంటావు? పోనీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా? మరెందుకు పెళ్లి చూసుకునంటావు? పోనీ నీ మనసులో ఒరే 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 దొంగ, ఈ మాట అడగడానికి ఇంత నాటకం ఆడతావేంట్రా? ఒరే, ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? ఎలా ఉంటుందా? ఇలా ఉంటుంది అమ్మగారు. ఏది? టౌన్ లో ఉంటుందమ్మా. ఎంత బాగుందిరా. ఎంత బాగుంటుంది అమ్మగారు. ఆ అమ్మాయి ముఖంలో ఇంటి కోడలు కల ఉట్టి పడుతుంటాను. అమ్మా, నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను. నాన్నతో నువ్వే మాట్లాడి ఎలాగైనా ఒప్పించాలి. నీకెందుకు, నేను ఆయనతో మాట్లాడతాను. ఉండొస్తాను. ఏమండి? అయ్యో, ఏమిటిది? చెవట్లు కాలిపోతున్నాయి ఏమిటి? నాక నీకు చెమటలు పడుతుంటే నాకు దూడుస్తావేంటి? అంటే విషయం ఏంటో ఉందన్నమాట. విషయం ఏమిటంటే, ఏమండి, ఈ అమ్మాయి ఎలా ఉందండి? లక్షణంగా ఉంది. ఎవరి అమ్మాయి? మీరు ఒప్పుకుంటే మన కాబోయే కోడలండి. అదేంటి, మా చెల్లెలు తన కూతురుకు చేసుకోమని అడుగుతుందిగా.
మరి ఈ విషయం దానికి తెలిస్తే బాధపడదు. బాధపడుతుందని వాడికి నచ్చిన అమ్మాయితో వాడి పెళ్లి చేస్తాం గాని నచ్చని అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేస్తావా? ఏమండి వాడి అమ్మాయి మీద మనసు పడ్డానండి. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు. తర్వాత మీ ఇష్టం. సరే, మీ అమ్మ కొడుకులు ఒకటయ్యాక నేను కదా అనేదే ఉంది. అలా కానివ్వండి. చంద్రశేఖరరావు గారి దంపతులు ఏమిటి, మా పిల్లని కోళ్ళగా చేసుకుంటామని మా ఇంటికి రావటం ఏమిటి? ఇది కళ కాదు అంటే ఇంకా నేను నమ్మలేకపోతున్నా. కాకపోతే ఆస్తిపాస్తుల్లో 100 రెట్లు, పరువు ప్రతిష్టల్లో 1000 మెట్లు నాకంటే పైన మిమ్మల్ని కట్న కానుకల విషయంలో అందుకోగలనా అని భయపడుతున్నాను. చూడండి రాఘవేంద్రరావు గారు, మాకున్నది ఒక్కగానో కొడుకు. వాడు ఎంతో ఇష్టపడ్డ అమ్మాయి కోసం అని ఇంత దూరం వచ్చామా గానీ మీరు ఇచ్చే కట్న కానుకల కోసం కాదండి. పోతే మాకు ఆడపిల్ల పెళ్లి చేసే యోగం ఎలాగూ లేదు కనుక ఆ ముచ్చట కూడా తీరేలాగా ఈ పెళ్లి మా ఊళ్ళో మా ఇంట్లోనే రంగరంగ వైభవంగా జరిపిస్తాం. సరేనా? సరేనే. ఆయన్ని మారు వేషంలో చూసేనే తప్ప అసలు రూపం సరిగ్గా చూడలేదు. ఆ రోజు పారిపోతుంటే వీపు ఒక్కటే చూశాను. అది ఓకే అనుకో, ముక్కు మొహం ఎలా టిక్ పెట్టాలా అని. వాళ్ళు కనీసం ఆయన ఫోటో తెచ్చినా బాగుండేది కదా. తెచ్చాను కదా. మధు, నువ్వు పట్నం పిల్లవి. అబ్బాయిని 1కి 10 సార్లు చూసి ఖాయం చేసుకోవాలనుకుంటావు. అందుకే ఫోటో తెచ్చాను. చూడమ్మా, అందంలో మా వాడి తర్వాత ఎవరైనా కాకి పిల్ల కాకి ముద్దు అనుకుంటావేమో, హంస పిల్ల కూడా హంసకు ముద్దే. చూడు, నా మాట నిజమో కాదో నువ్వే చూడు. చూడు. వస్తున్నానండి. చూడమ్మా, తొందరలోనే నేను మా ఇంటికి కోడలుగా తీసుకెళ్తానే. వస్తాను. వస్తున్నానండి. ఆయన అరుస్తున్నారు. వస్తాను. అన్నమాట. అవునులే, నా కూతురు చేసుకోవడానికి ఎన్ని ఊర్ల నుంచి ఎంతమంది వచ్చినా నా కూతురు నా అన్న కొడుకుని చేసుకోవడానికే పుట్టింది అని చెప్పి అందరిని తిప్పి కొట్టినందుకు బాగానే బుద్ధి చెప్పా ఉన్నాయా. అదేమిటమ్మా అలా మాట్లాడతావు? మేనత్త మేనమ్మ పిల్లలు అన్నాక చిన్నప్పుడు అందరూ చేసుకుంటామని అంటాం. అంత మాత్రాన అన్న వాళ్ళందరూ చేసేసుకుంటున్నారా? కాకపోతే మా వాడేమో ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టి కూర్చున్నాడు. మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడెందుకే ముక్కు చేతుకుంటావు? నా వాళ్ళు అని నువ్వు అనుకుంటే చాలదే. ఆ ప్రేమాభిమానాలు అవతలి వాళ్ళకు కూడా ఉండాలి. రాజాబాబే నీ మొగుడని చిన్నప్పటి నుంచి దానికి నూరిపోసి లేనిపోయిన ఆశలు కల్పించి దాని మనసు చెడగొట్టావుగా, అనుభవించు. చూడమ్మాయి, అయ్యిందేదో అయిపోయింది. మీ అమ్మాయికి 100 కాసులు బంగారం పెడతాను. మంచి సంబంధం చూడు. 2 పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చేద్దాం. మొత్తం ఖర్చునే పెడతాను. చాలే అబ్బావా, ఏదో మేనరకమని ఒక్కతే కూతురని అది నీ ఇంటి కొడలవ్వాలని ఆశపడ్డాను తప్ప నీ దాన ధర్మాల కోసం కాదు. ఆ మాత్రం డబ్బు నాకు ఉంది. ఇంకా నుంచున్నావు ఎందుకే? పదా ఈయనకి లెక్కలు చెప్పాడు. ఏంట్రా దుబ్బిన పొయ్యిలో పెడతా. ఏంటి చెల్లాయ్, పళ్ళాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. అసలే పళ్ళాలు మొయ్యలేక సత్తుంటే మధ్యలో ఈడొకడు మా ఐదారు గొడవని ఏదో కర్మ. వెళ్ళేటప్పుడు తప్పించుకుంటే ఇప్పుడు దొరికాం. ఆయన నీకేం తక్కువ చెల్లమ్మా. ఆ అన్నయ్య కాదంటే ఈ అన్నయ్య లేడా, ఈడి కొడుకు లేడా? పదనే మన ఇంటికి పోయి తాంబూలాలు మార్చుకుందాం. అంతగా గతి లేకపోతే నా కూతురు మెడకు పెద్ద బండ గట్టి నూతులోకి తోసేస్తాను గాని నీ ఇంటికి కోడలుగా పంపిస్తానా? నాన్న, ఇంత అవమానం జరిగాక కూడా నువ్వు నా తండ్రివి అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. అవతలాడికి ఏడుపు రాబోయే సమయంలో కామెడీ చేయకూడదు నాన్న. అమ్మా మధు, మా పెళ్లి వారు రేపు శుభలాగలు ఇవ్వడానికి వస్తున్నారు. మనం కూడా అర్జెంట్ గా ప్రింట్ చేయించాలి కదా. ఇదిగో మ్యాటర్, నీకు నచ్చిన కార్డు సెలెక్ట్ చేసుకుని వెంటనే ప్రెస్ లో ఇచ్చాయి. ఇదే డాడీ, నా పేరు పక్కన బిఎస్సీ అని రాయలేదేంటి? ఆయన లాయర్ అని తెలుసు, బిఎల్లా ఎల్ఎల్బియా అది తెలియాలిగా. అలాగా? అయితే ఒక పని చేస్తానమ్మా, మగ పెళ్లి వారింటికి వెళ్ళి అబ్బాయి డిగ్రీ ఏమిటో తెలుసుకుని వస్తాను. డాడీ, ఆ పని నేనే చేస్తాను. నువ్వా? పెళ్లి కూతురు అయి ఉండి మగ పెళ్లి వారింటికి వెళ్ళటం అంత బాగోదమ్మా. ఈ రోజుల్లో కూడా ఈ ఫార్మాలిటీస్ ఏంటి అంకుల్? అవును అంకుల్, మేము కూడా వెళ్ళొస్తాగా. వద్దంటే వాళ్ళు వినేలా లేరు. ఆ కార్ తాళాలు ఇవ్వండి. నువ్వేంటమ్మా, ఏంటి అద్దుతున్నావేంటి? తొందర కానీ నువ్వేంట్రా, నువ్వు వెతుక్కుంటావేంట్రా? కానీ కానీరా రండి. అబ్బాయి గారు పెళ్లి కదండి, అందుకండి సందరంతా. పెద్దయ్య గారు పెద్దమ్మ గారు ఊళ్ళో శుభలాగులు ఉండడానికి వెళ్ళారండి. ఏంటే మనుషులకే కాదండి, కోళ్ళకి దూడ కూడా ఇచ్చేస్తున్నారండి. 10,000 ఇచ్చారండి. అమ్మాయి గారు
చెప్పా పెట్టుకుంటూ వచ్చారేంటండి అబ్బాయి గారి మీద మనసు లాగేసిందా? మనసు లాగేయడమే కాదు చొక్కా కూడా వేసేసి అమ్మాయి గారు రండి 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 అమ్మాయి గారు. ఇంతకీ మీ యువరాజా వారు ఎక్కడ? మా యువరాజా వారు ఇంజన్ గుర్రం ఎక్కి బట్టలాటకి బజార్ అడవికి వెళ్ళారు. రాణి గారి కంటే రాజావారే ఎక్కువ చదివినట్టున్నారే. అవునే, చాలా కోర్సులు చదివినట్లున్నారు. డాక్టరు, లాయరు, ఇంజనీరు. అబ్బో. తాతయ్య, మీ అబ్బాయి గారు ఏం చదివారు? వాళ్ళ దాకా చదివానండి. అమ్మాయి గారు చెప్పకూడదు కానండి, ఆయనకంటే నేను 2 అక్షరాలు ఎక్కువ చదివానండి. ఊళ్ళు కూడా వచ్చండి. నిజం చెప్పు. నిజమండి బాబు, సంతకం చేయడం కూడా రాదండి. ఒట్టు వెళ్ళిపోతారండి. మరి ఆ ఫోటోలన్నీ? ఆ ఫోటోలా మా అబ్బాయి గారు ఎన్టీఆర్ ఖైతానండి. ఖైతానా? ఖైతానంటే? ఖైతానంటే ఖైతాన్ ఫ్యాన్ అండి బాబు. అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు? ఏమండి, కోడలు పిల్లండి. మధు, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? మీ అబ్బాయి ఏం చదివాడు? మా అబ్బాయికి చదువు అబ్బలేదమ్మా. మరి మీ అబద్ధాలు అబ్బాయా? అమ్మాయి, మీ అత్తగారిని పట్టుకుని ఏమిటా మాటలు? అత్తగారా అరిటాకుల కట్టగారా? ఈ పెళ్లి జరగదు. బుద్ధి లేకుండా మాట్లాడు. ఎవరు ఎవరు బుద్ధి లేకుండా మాట్లాడుతుంది? లాయర్ డ్రెస్ లో మీ అబ్బాయి ఫోటో తీయించి అది నాకు చూపించి మోసం చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారా? ఆ అర్థాలకు నిశాని గడుతూ నాకు పెళ్ళ ఏమిటి అన్నా? నా కొడుకు నిశాని కాడా? ఏది మళ్ళీ అను. అది సరే, ఊరుకో. ఇప్పుడు అనవసరంగా గొడవ పడితే పెళ్లి అయిపోతుంది. పెళ్లి లేదు, గడికి గుడ్డ లేదు. శుభలేఖలు, ఈ శుభలేఖలన్నీ పట్టుకెళ్ళి పెంట కుప్ప మీద పారేసుకోండి. చిచ్చి! ఎంత బరి తెగింపే నీకు! నా భర్త ముందు మగవాళ్ళు కూడా చేతులు కట్టుకుని మాట్లాడడానికి భయపడతారే, అటువంటిది ఆడదానివి ఈ ఇంటి కోడలుగా రాబోయేదానివి. కోడలుగానా? ఈ ఇంటికా? చచ్చినా రాను. ఇదిగో, నువ్వు వచ్చినా నేను రానివ్వనే. అమ్మో, అడుగు పెట్టకుండాని పిడుగులు పేల్చావు కదే. ఇదిగో, మళ్ళీ నా గుమ్మం తొక్కావో నీ కాళ్ళు విర్ర కొడతాను. పో, వెళ్ళిపోక నుంచి. ఏమండి, అమ్మా 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 అదిరిపోయే పట్టుబట్టలు తెచ్చాను. మనకే కాదు, తనకు కూడా తెచ్చాను. రేట్లు మాత్రం అడక్కు, రెచ్చిపోయాను. మరి ఈ అబ్బాయి గారి పెళ్లి కదా. రే తాతయ్య, ఇలా రారా, నిన్నే. ఇవి తీసుకెళ్ళి మన పెద్ద బీరువా ఉంది కదా, అందులో జాగ్రత్తగా దాచే. ఏమైంది? ఏమిటిదంతా? అమ్మా, ఏం జరిగింది? నువ్వు చదువు సంజయ్ లేనివాడివని పెళ్లి శుభరాకులు చించి మీ నాన్న మొహాన్ని కొట్టిపోయింది నీ కాబోయే భార్య. కాబోయే భార్య కాదు, వాణ్ణి కాదనుకుని పోయిన భార్య. నా కొడుకు చదువు లేదు, కానీ దానికి చదువుండి కూడా సంస్కారం లేదు. ఆడదయ్యుండి సిగ్గు శరం లేదు. రాజా, ఈ క్షణం నుంచి నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. ఇక నుంచి దాంతో మాట్లాడడానికి వీలేదు, కనీసం దాని ముఖం కూడా చూడడానికి వీలేదు. చెప్పు, ఆ అమ్మాయిని మర్చిపోతానని ప్రమాణం చేసి చెప్పు. నాన్నగానే అడుగుతున్నాను, ప్రమాణం చేయి. నేను చెయ్యను. ఏమన్నావు? నువ్వు ప్రమాణం చేయవా? ప్రమాణం చేయవా అంటే నాకెంత అవమానం జరిగినా నువ్వు ఏమీ లెక్క చేయవన్నమాట. అదే నా కన్న కొడుకైతే ఈ జరిగిన దానికి వాడి రక్తం మరీ కాకుండా ఉంటుందా? నువ్వు మాకు పుట్టలేదు కాబట్టి 5 ఏళ్ళు మా భుజాల మీద పెరిగిన విశ్వాసం కూడా మర్చిపోయి నువ్వు ఏమీ పట్టనట్టు ఉండిపోయావురా. ఇన్నేళ్ళు చెప్పని నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఒక అనాథివి. పాతికేళ్ల క్రితం మా అన్నయ్య వదిన పిల్లలు పుట్టం కోసం గుళ్ళు గోపురాలు తిరిగి వస్తామంటే, అన్నయ్య నువ్వేం బెంగపడబాక, హాయిగా తిరిగి రండి అని దగ్గరుండి పంపించానే, అది నా తప్పురా. 10 రోజుల్లో తిరిగి వస్తానన్నోళ్ళు 10 నెలలైనా తిరిగి రాకపోతే అలా పోచపోయారలేదు, అలా అతిమనం అనుభవిస్తున్నాంగా అని మురిచిపోయానే, అది నా తప్పేరా.
ఏడో తిరిగాక ఈ కుప్ప తొట్టిగాని ఎంట పెట్టుకొచ్చి "ఒరే తమ్ముడు దేవుడు దయదలిచాడురా మీ వదిలి కడుప్పండి మాకు మా పిల్లలు పుట్టాడు అని ఈ యతమని చూపిస్తే చెవులో చెట్టెట్టుకుని నమ్మేశాను చూడు. అది 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 ఏం చేసిన తప్పారా? అమ్మ నాన్నయ్య లక్క పెడత లాంటి నోటితో గుమ్మడకాయంత గుట్టుని గుట్టుక్కని మింగేసి 25 ఏళ్ళు కడుపులో పెట్టుకుని అదే అమ్మో పట్టదరిగిపోతుందిరా అని కామెడీ చేస్తావా? ఎందుకు నాన్న అలా ఊరికే ఏడిచేస్తావు? వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, అందుకనే ఎవరో దత్త తీసుకున్నారు. ఇందులో తప్పే ఉంది? అవును రోయ్, తప్పేం లేదు కదా. అదే కదా అన్నయ్య నేను చెప్పేది. అయ్యో బాబోయ్, దోలు తీరిందా సన్నాసి? ఆన్నెవన్నో చేసుకునే దత్తతో నిన్ను చేసుకుని ఉంటే అస్థికలు నీకు ఆస్తి నాకు దక్కుండేవని నా ఏడుపు. ఇప్పుడు మాత్రం ఆస్తి ఎక్కడికి పోతా? తండ్రి కొడుకుల సెంటిమెంట్ నాటు బాంబులా పేలి దెబ్బకా కొడుకు మళ్ళీ వచ్చి కుప్ప తొట్లో పడ్డాడు. మళ్ళీ ఆడు ఆ గడపలో అడుగు పెట్టకూడదు. దండాలండి అయ్యగారు. అమ్మగారండి, అబ్బాయి గారు నిద్ర లేచారా అండి? ఈరోజు శనివారం కదండి, తలంటుదామని వచ్చానండి. అమ్మా, వెన్న దోశలు నేతిగారులు చేశాను. ఇంకా ఏం చేయమంటారు? ఎవరు తినడానికే? నువ్వు తినడానికా? ఎందుకురా? ఎందుకు ఆ బండి అలా తుడుస్తున్నావు? ఎవరికి తిరగడానికి? కొండ కొండ అవతలికి. నా కొడుకే లేకపోతే మీరందరూ ఎందుకురా? పోమంటుంటే పండి పండి. ఏదో ఆవేశంలో అనాలోచితంగా అన్నానే తప్ప అనాలని నేను ఆ మాట లేదు. ఇన్నేళ్లుగా ఈ వీరమాచినేని చంద్రశేఖర వరప్రసాద్ ముందు నిలబడి చిన్న మాట అనే ధైర్యం ఎవరికీ లేదు. అలాంటిది ఒక ఆడపిల్ల ఎక్కడి నుంచో వచ్చి ఊరందరి ముందు నన్ను అవమానిస్తుంటే ఆ పిల్లను పెళ్లి చేసుకో నాన్న అనే మాట ఇవ్వలేదని ఆవేశంలో నోరు జారి వాడిని అనాథ అని ఒకే మాట అన్నాను. అవునండి, ఒకే మాట, 3 అక్షరాలు. కానీ నిప్పు నిరుసు లాంటి ఆ ఒక్క చిన్న మాట 3 గుండెల్ని కాల్చేసి మన ముగ్గురిని దోషులుగా నిలబెట్టిందండి. చేతి మీద చిన్న చీమ కుడితేనే తట్టుకోలేడే, గుండె మీద గుణపంతో కొడితే వాడేమైపోతాడండి? ఏమైపోతాడు? వాడు నా కన్న కొడుకు కాదని ఊరందరికి తెలిసిపోయిందిగా. అందరి దృష్టిలో నేను గొడ్రాలనేగా. నిన్నట్లా చూస్తారా ఇవాళ నన్ను ఎవరైనా? రాజేశ్వరమ్మ గారు, మా అమ్మాయికి సీమంతం చేస్తున్నాం. ముందు మీరే గాజులు తొడిగి అక్షంతలు వేయాలి. రాజేశ్వరి గారు, మా బిడ్డని తొట్టిలో వేస్తున్నాం. మీరే ముందు ఉయ్యాలు ఊపాలి. అమ్మా, మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం. ముందు మీరే మంగళసూత్రం అందివ్వాలి. ఇలా ఇంకెవరైనా అంటారండి? మీరు మాత్రం ఏం బాగుకున్నారు. ధర్మరాజు అంతటి వారిని పేరు తెచ్చుకున్నారు. అబద్ధాలు ఆడరని, ఆడిన మాట తప్పురని, అంతటి పెద్ద మనిషి ఎక్కడా లేరని ఊరంతా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే నా సిగ్గు వెనకాల గర్వం మీకేం తెలుసులేండి. నాకు తెలుసు. ఇప్పుడు అదంతా తుడిచిపెట్టుకుపోయిందిగా. ఏమండి, 25 ఏళ్లుగా నిజం కప్పిపెట్టి అబద్ధాలు ఆడారని ఏ నోటితో మిమ్మల్ని పొగడారో ఆ నోటితోనే మిమ్మల్ని అందరు ఇప్పుడు అంటున్నారు కదండి. రాజేశ్వరి, కొడుకు ప్రేమంటే ఏంటో 25 ఏళ్లగా నీ కళ్ళతో చూసి నా గుండెతో అనుభవించాను. ఇప్పుడు నీ కళ్ళు ఏడుస్తుంటే నా గుండె మాత్రం పగలకుండా ఉంటుందా? నా కొడుకుని నాకంటే గొప్పవాడిని చేయాలని మందరిస్తానే తప్ప అదంతా నా ప్రేమ కాదంటావా? ఊరుకో, వాడెక్కడున్నా సరే వెతికి బతిమాలు తీసుకొస్తాను. అయ్యో, మీరెందుకండి వెళ్ళడం? అసలే వాడికి అభిమానం ఎక్కువ, పైగా మీరంటే భయం కూడాను. ఇద్దరిలో ఎవరే మాట జారినా ఏమవుతుందో వద్దని నేనే వెళ్తాను. వాడు నా బిడ్డ. 10 నెలలు మోసి కనలేదు గాని 25 ఏళ్ళు నా కడుపులోనే పెట్టుకుని పెంచుకున్నానండి. వాడు నా మాట కాదండి. నేనే వెళ్ళి తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తానుగా. రాజా,
రక్తం పంచుకు పుట్టని నీ కొడుకుని నీ ప్రాణం పంచిపెట్టి ఎందుకమ్మా పెంచావు బాబు? ఈ నేళ్లలో ఒక్కసారైనా ఈ నిజం నాకెందుకు చెప్పలేదమ్మా? మరిచిపోయాను నాన్న, ఆ విషయం 25 ఏళ్ల క్రితమే మర్చిపోయాను. బాబు ఇంటికి రారా నాన్న, మీ నాన్నగారు నిద్రాహారం లేకుండా నీకోసం ఎదురు చూస్తున్నారా బాబు? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను, కానీ ఇప్పుడు కాదు. రాజా. అవునమ్మా, నేను తప్పకుండా వస్తానుగా, నువ్వు ఇంటికెళ్ళు. బాబు నేను తిండి తినేది నా చేత్తో నీకు పెట్టాకే, అది మాత్రం గుర్తుంచుకో. అమ్మా, నీ కొడుకు ఒక మాట ఇస్తావా? ఏమిటి నాన్న? నేనెవరికి పుట్టానన్నది నేను బతికుండగా వినకూడదు. దయచేసి ఈ ఒక్క విషయం నాకెప్పుడు చెప్పకమ్మా. ఈ జన్మకి మీరే నా కథ. అది కాదమ్మా, పాపం అతను చదువుకోలేదు, అందుకని చదువుకున్న వాళ్ళ ఫోటో తీయించుకోవాలని ఆశపడ్డాడు. అందరూ తప్పేంటి? సరే, అతను చదువుకోలేదని వాళ్ళు ఒక్క మాటనే చెప్పారా? మీ అబ్బాయి ఏం చదువుకున్నాడని మనం మాత్రం అడిగామా? ఇప్పుడు చదువుకోకపోతే వచ్చే నష్టం ఏంటంట? పైగా వాళ్ళకి లెక్కనని పొలాలు ఆస్తులు ఉన్నాయి. చూడు మధు, నా మాట విను. అనవసరమైన రాద్ధాంతాలు చేసుకొని మనల్ని వెతుక్కుంటూ వచ్చిన మంచి సంబంధాన్ని కాదనుకోకు. ప్లీజ్ డాడ్, దయచేసి నన్ను బలవంతం చేయొద్దు. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరంతా? ఎవరికి? అడుగు, ఆ అబ్బాయికే. రండి టీచర్స్ రండి. నమస్తే స్టూడెంట్. నమస్తే నమస్తే నమస్తే. మేము పాఠం మొదలెట్టుకోవచ్చా? కోచ్ కోచ్ కోచ్. ఏ ఫర్ అడల్ట్స్ ఓన్లీ. బి ఫర్ బాలు. షిట్. సి ఫర్ చిత్ర. డి ఫర్ డ్యూయట్. సిగ్గులేదు? నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పినా ఇంకా ఎందుకు నా వెంట పడతా? చూడు, నేను నచ్చలేదని మొదటే చెప్పుంటే అది వేరే విషయం. కానీ ముందు నచ్చి ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వచ్చి మా నాన్న ఊరందరికీ శుభలేఖలు ఇచ్చి ఇంత జరిగాక పెళ్ళొద్దంటే వదిలిపెడతానా? ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. నీ ఇష్టం సెట్ చేసుకో. అమ్మో అమ్మో, ఇంకా నయ్యం, వాడొక అనాథాన్ని పెళ్లి కాకముందు తెలవబడి సరిపోయింది. అదే శోభనమై ఆకు తెలుసుంటే ఏమయ్యేది? కడుపు అయ్యేది. మీకు ముందు వెనక మంచి చెడ్డ ఆలోచించడం ఏమైనా తెలుసా? తెలిస్తే నిన్నెందుకు కట్టుకుంటానులే. చాలే సంబడం. ఏమండోయ్, మా అన్నయ్య వదిన మనస్తత్వం నాకు ఆ రాజాబాబే ఆ ఇంటి వారసుడు. అయితే ఇప్పుడేమంటావే? ఏమంటాను? రేపే వెళ్లి తాంబూలాలు మార్చుకుందాం అంటాను. అని మీరిద్దరు అనేసుకుంటే అయిపోతుందా? ఇది నా పెళ్లి కనుక మీకంటే ఎక్కువగా నేను ఆలోచించుకోవాలి. ఏమిటే నువ్వు ఆలోచించుకునేది? ఏమిటా? రేపు సుబ్బమ్మ ఊరికెళ్తోంది, వీరమ్మకేమో వాళ్ళ అత్తమ్మ తద్దినం. అమ్మో, మరి పళ్ళాలు ఎవరెత్తుతారండి? మరి అందుకే చెప్పాను, రేపు కాదు ఇవాళే తాంబూలాలు. నా తల్లి నా తల్లి, మీరున్నారు ఎందుకు? సుబ్బమ్మత్త, సూరక్క, వీరముదిన, రండి రండి. అన్నయ్య లెక్కలు కరెక్ట్ గా చూపించో. అన్నయ్య, అర్రే పళ్ళాలు పుచ్చుకుని ఇక్కడికి వచ్చారేంటి? ఓహో, పెద్ద ఆయన అన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు కదా, ఆయన గారు ముందు తాంబూలాలు మార్చుకుంటే మంచిదనే. చాలా మంచి ఆలోచన బాబు గారు. ఏం లేదన్నయ్య, మన వరలక్ష్మి కూతుర్ని మా చిట్టి గడికి ఇద్దాం అనుకుంటున్నారు. ఆ రాజా గడికి ఇద్దాం అనుకుంటే కనక పోసే ముఖాస నమ్మున్నా అన్న కామెడీ సావితలాగా ఆడు తోకొప్పుకుంటూ వెళ్ళి బుద్ధి చూపించుకున్నాడు. ఎంతైనా పరాయోడు పరాయోడే, ఆడిది మన రక్తం కాదు కదా. అదిగాక ఆయన వాళ్ళను కాదని చూసి చూసి ఎవడో ఒక అనాథ గారికి వాళ్ళ పిల్లలు ఇవ్వలేరు కదా. అయిపోయిందా? నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. ఆడపెళ్లి వాళ్ళు అడుక్కోవాలి, మగ పెళ్లి వాళ్ళు నీలుక్కోవాలి. నువ్వు మగ పెళ్లివాడు కాదు గనక నీలుక్కో, ములుక్కో. అంటే? అవును, ఎవరు కాదన్నా రాజాయే ఈ ఇంటి కొడుకు. ఈ ఇంటి కొడుకే మా కూతురు కాబోయే పెళ్లి కొడుకు. అంటే ఏంటి? ఆడి ఇంటో పుట్టకపోయినా 25 ఏళ్లు తిని పెరిగిన ఇంటిని పెంచి పెద్ద చేసిన అన్నయ్యని వదిన్ని గాలి వదిలేసి తను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఆడే ఇంటి కొడుకు మీకు అల్లుడునా? ఓయ్, నిన్ను హత్య చేసి జైలుకెళ్ళినా కూడా వాడేనయ్యా మా ఇంటి అల్లుడు. చాలా ఏమిటా పిచ్చివాడు? వాడు మా కన్న కొడుకు కంటే ఎక్కువ. నేనేదో కోపంలో అన్నానని వాడు అలిగిపోయాడు కానీ మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏం తింటున్నాడో తెలియక మేం బాధపడుతుంటే మధ్యలో మీకోలేదు. అసలు ఇదంతా ఆ పట్నం పిల్ల వల్ల వచ్చింది. అనవసరంగా మీరు ఆ సంబంధం కోసం వెళ్లి అవమాన పాలయ్యారు. కానీ లేకపోతేనా ఈ పాటికి నీ మేనకోడలే నీ కోడలయ్యేది.
చాలా ఊరుకవే, ఇది నీకు అవసరం లేని విషయం. అదంతా అయిపోయిందిగా. జరిగిన విషయం గురించి మళ్ళీ ఆయన గుర్తు చేసి ఎందుకు బాధ పెడతావు? మరి తాంబూలాలు మరిదే ఎద్దు పుండు కాకి కామెడీ అంటే. పాప అన్నయ్య అట్ట ఉంటే ఇప్పుడు తాంబూలు అంటారంటే తర్వాత చూసుకుందాం. వెళ్ళండి వెళ్ళండి. లెక్కలు చెప్తా. రావే. వస్తున్నా ఉండు. ఇదిగో అమ్మాయి, మనం బతికుండగా ఈ పెళ్లి కాదు, మనకి పళ్ళాల మోద తప్పదే తల్లి. అమ్మో నడుములు పడిపోతున్నాయి బాబోయ్. సరే పదా. ఎవరది? నీ మొగుణ్ణి. నువ్వా? ఏంటిది? ప్రేమ జ్యోతి. ఏంటి? ప్రేమ గుడ్డిది కదా, అందుకే వెలిగించాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. ప్రేమ పిచ్చి. అలాగా? నీ పిచ్చి నేను వదిలిస్తాను. ఈ అఖండ ప్రేమ జ్యోతిని ఆర్పడానికి నువ్వు కాదు, ఆ దేవుడే దిగి రావాలి. చూడు మధు, ఈ కొవ్వొత్తి పూర్తిగా కరిగిపోయి ఈ దీపం ఆరిపోయేలోగా నువ్వు మనసు మార్చుకుంటే నిన్ను మహారాణిలాగా మా ఊరికి తీసుకెళ్తాను. నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను అందరం ఎక్కిస్తాను. అలా జరగలేదా నిన్ను నడి వీధిలోకి ఇచ్చుకొచ్చి బలవంతంగా తాళి కడతాను. అదేగా నీ చెయ్యాల్సొస్తే ఈ సృష్టిలో నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇంకా ఎక్కువ కొడితే చేస్తాడు. ఇదిగో మీ డబ్బులు తీసుకుని వెళ్ళండి. నీ మనసులో నా మీద కాస్తైనా జాలుందో లేదో తెలుసుకుందామనే ఇంతసేపు ఇన్ని దెబ్బలు తిన్నాను. ఇప్పుడు నేనిస్తాను, వాళ్ళు తింటాను. ఎవరు మీరంతా? కిరాయి రౌడీలు అండి. అమ్మాయి గారి డబ్బులు ఇచ్చి ఆయన్ని కొట్టమంటే వచ్చాం. అడలేకపోయారు. వేరే నుంచి మధు, నువ్వు అసలు ఆడపిల్లవేనా? అతను నీకు ఏం ద్రోహం చేశాడని ఆ రోజు నిన్ను రౌడీల నుంచి కాపాడిన పాపానికి ఈ రోజు అతను రౌడీ చేత కొట్టిస్తావా? ఎందుకే చదువుకున్నావు? తగలేయడానిక? నీలాంటి కూతురికి తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. బాబు, నీ మంచి కోరి చెబుతున్నాను, ఈ మూర్ఖురాల కోసం నీ జీవితం వృధా చేసుకోవద్దు. ఎక్కడైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఆ పిల్లే నా కూతురు అనుకుంటాను, నిన్నే అల్లుడని పిలుచుకుంటాను. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. నేను మాత్రం నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. ఏమిటి? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను ఒంటి నిండా కిరసనాలు పోసుకుని నిప్పంటించుకుంటాను. అప్పుడేం చేస్తావు? నిన్ను కౌగిలించుకుంటాను. నేను మాత్రం నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను ఒంటి నిండా కిరసనాలు పోసుకుని నిప్పంటించుకుంటాను. నిన్ను కౌగిలించుకుంటాను. నిన్ను కౌగిలించుకుంటాను. నిన్ను కౌగిలించుకుంటాను.
మన ఊరికి అన్ని సదుపాయాలు ఉన్నాయి బావా. ఓ ఆసుపత్రి కూడా ఉంటే ఆ కొరత తీరిపోతుంది. నువ్వు తలుచుకుంటే అవుతుందని వీళ్ళంతా నన్ను తీసుకొచ్చారు. మరి నువ్వు అలాగే ఆ ఎస్టిమేషన్ ప్లాన్ లో అన్ని తయారు చేసి తీసుకొస్తే నేను చూస్తాను. ఏమిటే నొప్పి. ఏమండి ఏమండి మన బాబు వచ్చారండి. మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. ఆవేశమే తప్ప అనుభవం లేని వయసు, ఆడతనం నేర్పడానికి నాకు అమ్మ లేదు. నీలాంటి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. నన్ను క్షమించనని ఒక్క మాట అనండి మావయ్య. ఏమండి, కోడలు కూతురుతో సమానం. మనకే ఆడపిల్ల ఉండి అది తప్పు చేస్తే క్షమించమా? ఇంత వయసు వచ్చాక నేనే ఆ పిల్ల మీద చేయి చేసుకున్నాను. చదువుకున్న అమ్మాయి, అబ్బాయి కూడా చదువుకున్నాడని అనుకుంది. వాడు చదువులేని వాడని ఒక్కసారిగా తెలియడంతో తట్టుకోలేకపోయింది. పాపం, తన తప్పు తెలుసుకుందండి. ఏమండి, పెద్దవాళ్ళం అయి ఉండి చిన్నపిల్లల మీద ఇంకా కాఠిన్యం చూపిస్తావా? చెప్పండి. ఎండ నీటి మీద మండిపడేది చల్లటి వర్షం కురిపించడానికి. నీ మీద నాకున్న కోపం కూడా అంటారా? నాన్న, ఆ రోజు నేను వెళ్ళిపోయింది నీ మీద కోపంతో కాదు, నిజం తట్టుకోలేక. ఈ రోజు ఇలా వచ్చింది తన మీద ప్రేమతో కాదు. ఇది చేసిన తప్పుకు నీ కాళ్ల మీద పడేలా చేసి నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి. ఏ 10 మంది ముందు నేను అవమానించిందో వాళ్ల ముందే దీని చేత నీకు క్షమాపణ చెప్పించాను. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఈ అమ్మాయిని ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోవడం లేదు. మీ కొడుకుగా చెప్తున్నాను, ఇక నుంచి అమ్మాయితో మాట్లాడను, మొహం కూడా చూడను. ఇష్టం లేకపోయినా నీ ప్రేమను ఒప్పుకున్నది చాలక తను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకు అన్యాయం చేస్తావా? క్షమించు నాన్న, ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. అయితే నా నిర్ణయం కూడా విను. ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి నా ఇంటి కోడలు. అమ్మాయి, కుడికాలు ముద్దటి లోపలికి వెళ్ళు. ఆగు నాన్న, ఈ ఇంట్లో అదో నేను ఒక్కరే ఉండాలి. నన్ను బయటికి పంపదలుచుకుంటే దాన్ని లోపలికి పంపండి. పోతే పోరా, 4 రోజులు కడుపు మడితే మళ్ళీ నువ్వే తిరిగి వస్తావు. ఏమండి, రాక రాక బాబు. రాజేశ్వరి, ముందు అమ్మాయి లోపల నా తీసుకెళ్ళు. మాట వినండి. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఒరే, ఏ నాన్నగారి కోసం నువ్వు ఇదంతా చేశావో ఆయనే అమ్మాయికి కోడలుగా ఇంట్లో చోటిచ్చారు కదరా. ఇంట్లో చోటివచ్చు కానీ నా మనసులో మాత్రం ఇవ్వలేరు. ఆ అమ్మాయి తనకు చేసిన అవమానం నాన్న మర్చిపోయాడేమో కానీ నేను మాత్రం మర్చిపోలేదు, మర్చిపోలేను కూడా. నేను చెప్పేది నువ్వు. మీ నాన్నగారు వస్తున్నారు. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, లేకపోతే నాన్న నన్ను అడ్డం పెట్టుకుని నిన్ను తిడతాడు. వెళ్ళు వెళ్ళు. ఒరే, ఆయన బహుశా నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు. ఆయన నీ దగ్గరికి వచ్చి ఇంటికి రారా రాజా అంటారు. ఎక్కువ బెట్టి చేయకుండా వచ్చే. సరే, నువ్వు వెళ్ళు. ఒరే, నీ కోసం కోడికూర వండి పెడతాను, తప్పకుండా వచ్చారా. వస్తాడంట. వచ్చినట్టు వస్తాడు. నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా? ఏండే, ఆయన వాళ్ళ తమ్ముడు గారిని వేసుకొస్తే నేను మీకున్నాను కదా, మీరు అలా గమ్మునుండండి, నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక. నువ్వు దిగొచ్చావని తెలిస్తే 6 చెట్టు కూర్చుంటాడు. అన్నయ్య, నువ్వు కాస్త బెంకంగా ఉండు, నీ తరఫున నేను మాట్లాడతాను కదా. అలాగే. రే, ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాటకెదురు లేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా?
అబ్బే ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పన్న మాటలు. చేసిన ఏదో పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడి ఉండడానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడాస్తే ఎవరికి కావాలి? ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించిన అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేసాడు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు బుద్ధొచ్చి నీ అంతా నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించు అనే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు. ఇది జరగదు. పోరా, నిలవ నీళ్ళకుండా పోతావురా. అంత మాట్లాడకండి. అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగ్లా చూసాం. బంగ్లా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంతకాలం ఈ ఎదవ కూడా బాగుపెట్టాం. ఇక మరి వెళదా పద. ఇదిగో నరసింహం గారు, జాగ్రత్త అండి. పొలం గట్ల మీద ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. ఇలా కొట్టారంటండి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే. మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడిద గుడ్డు మడతలో కెడతా అన్నారు. ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మేషం లేదు. నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తానావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను. రండి రండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. ఇదే మన బంగ్లా, ఇదే మన కోట, ఇదే మన సైన్యం, ఇదే మన పేడ. తాతయ్య, ఏదో పెద్ద కోటనో బంగ్లానో, ఆఖరికి మా ఇంటి రకాల గొడ్ల చావుడు తీసుకొస్తావా? రే, నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇక్కడికి ఒక్కసారి అడుగు పెట్టానా? మరి అక్కడే ఉంది మడతలో కెడతా. నేను చెప్తాను అబ్బాయి గారు, చెప్తానండి. వదినా 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 వదినా. ఏంటి నేను నీకు వదినా? ఏమ్మా, అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన బాబేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు వదినా. పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని, కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకొని, పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టారంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు, నా కోసం కాదండి. అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి నా కోపం వద్దంతే. తాతారా, కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. తెల్ల చీర మల్లెపూలు, ఓ తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర. ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటి అడగొచ్చు కదా, చారుతో పీక్ అడగాల? సర్లే గాని ఇంతకీ అదేం అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని చేసినంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతానంటే. ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అది ఎక్కువ నువ్వెక్కువ, మీ బావనే అడగండి. అయితే సలహా అమ్మాయి గారు దానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల నిండా తట్టడి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి శివ 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 శివలాడితో కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతిగా. ఇదిగో తాతగాడు నా కోపం వద్దమ్మా. తాతారా, కొంచెం సేపట్లో వస్తానని బావతో చెప్పే. అబ్బాయి గారు, ఇటు సైడ్ నుంచి ఈవిడ, అటు సైడ్ నుంచి ఆవిడ, మీరు అయిపోయారు దేవుడు. వివాహ భోజనంబు అన్నం పండించేవాడు మగవాడు, ఆడజాని చేత అన్నం వండించేవాడు మగవాడు. హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు,
పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు. ఆ మాటకొస్తే మాయ బజార్లో వండకుండానే వంటలు రప్పించిన మా ఎస్ఆర్ మగాడు. అవును, మగాడు అబల కాదు, బళా. మధు, మగ వెధవలు ఇన్ని వంటలు ఎలా చేశారే? అత్తయ్య, మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు గాని 2 విద్యలు మాత్రం రాకూడదు. ఏమిటవి? కడుపు కాన్పు, వంట వార్పు. భలేదాయే నువ్వు. అవునత్తయ్య, ఆడది వండి పెట్టాలి, మగాడు తిని పెట్టాలి. అందుకే ఇమిడియట్ గా కూరలో కారం వేయాలి. అమ్మో, శభాష్. స్నానం చేసొస్తే శుభ్రంగా భోంచేయచ్చు. నేను తినేస్తాను. చంపేస్తాను, పద. అత్తయ్య, ఇప్పుడే వస్తాను. ఇదిగో మధు. అయ్యో 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 అయ్యో. రే తాతయ్య, తొందరగా రా, ఆకలి దంచేస్తుంది. చేద్దామండి, ఆగేసి కూకోండి. ఎంత పని చేసావు నువ్వు? తమాషా ఏంట్రా ఇది? మనం వండినప్పుడు పసుపు పచ్చగా ఉంది, ఇప్పుడు ఎరగైంది. మన వంట అలాగే ఉంటుందండి. ఏసేం చెప్తాను, ఏసేం చెప్తా. నారాయ్ తాతయ్య, ఇదంతా పిల్ల చేసిన పని. బాగున్నట్టు నటిద్దాం, నోరు పుసుకు తినేద్దాం. అలాగే. రాబోయే సందమామ మా కడుప బాధయ్యనుమా, మడతలో కెడతా కెడతా. నోరు మీద ఆకలిరా. ఇప్పుడు ఆకలంటారండి, మడతలో కెడతా. మాకు మాత్రం లేదంటే పొట్ట మీద తడుగుడేసి పడుకుంటే అదే తగ్గిపోద్ది. మమ్మల్ని చూడండి, నన్ను చూడండి అసలు. రాజా, అమ్మా. రాజా, నీకోసం భోజనం తెచ్చానరా. నువ్వు తిన్నావా అమ్మా? కొడుకు కడుపు మాడుతూ ఉంటే అమ్మ ఎలా తింటుందిరా? నేనే కాదు, ఇంట్లో ఎవ్వరూ భోంచేయలేదు. నేను తింటే మీరు తింటారుగా. అలాగే, ముందు నువ్వు తిను. రే తాతయ్య, లే భోంచేద్దాం. ఆ వెధవకేంలే, నువ్వు తిను. అబ్బా, కోడికూర ఎంత బాగుందో. పులిహార రుసే రుసి. ఏమైనా చేపల పులుసు ఉన్నారంటే అమ్మగానే ఉండాలండి. ఏంట్రా తినకుండా రుచులు చెప్తున్నావు? కలవరిస్తున్నావా? తినకుండా రుచి ఎలా చెప్తాను అబ్బాయి గారు? ఇందాక దొడ్డిదారిని వచ్చి బాగా మెక్కాడు. దొంగ వెధవా, నన్ను వదిలేసి తినేసి వస్తావా? పైగా చందమామ రావే అని పాటలు. పోనీలే, వారి సంగతి నీకు తెలీదా? నువ్వు తిను. ఎక్కడికి వెళ్ళాం? పాపం అక్కడ ఎవడో వాడు ఆకలి అమ్మా అంటూ ఉంటేను గుండె కరిగి నీరైపోయి వేడి వేడి అన్నం, కూరలు, పిండి వంటలు పట్టుకెళ్ళి పెట్టొస్తున్నావు, అవునా? ఆ బిచ్చగాడికి పెసరట్టు ఉప్మా అంటే మహా ఇష్టం. రేపొద్దున అవి కూడా తీసుకెళ్లి పెట్టు. ఇంకా ఎందుకు ఉపవాసం? ఈ బిచ్చగాడికి కూడా ఆకలిగా ఉంది, వచ్చి కష్టపడాయి. అలాగే పదండి. ఆ కుప్ప తొట్టి కొడుకు ఊరిడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదనుకుంటే మళ్ళీ వచ్చాడు. కానీ గుడ్డిలో మెల్ల ఏంటంటే వచ్చి గొడ్డపాకలో దుకాణం పెట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎట్టాగు ఎడ ఉంది కాబట్టి దాన్ని మనం ఇంకా ఎడల్పు చేసి జీవితంలో వాళ్ళిద్దరు కలుసుకోకుండా చెయ్యాలరా. ఈ పని జరగాలంటే మనం చేయాల్సిన కామెడీ ఏంటంటే పత్తి నిప్పు పక్క పక్కనే ఉన్నాయి. మనం ఈ పత్తితో ఒత్తి చేస్తున్నట్టుగా నటించి ఈ పత్తికే నిప్పెట్టేయాలి, నుసిని దూరంగా ఇసిరేయ. వీళ్ళేంట్రా మళ్ళీ పల్లెలు పట్టుకుని వస్తున్నారు? రాగసేస్తారా? వాళ్ళకు మన చుట్టి కూడా గతి. అమ్మాయి చలమా, నాకు తెలుసమ్మా ఈ పళ్ళాలు సీను మళ్ళీ ఉంటదని. ఎంత అనుకున్నా మనం ఒకటి. ఇదిగా మీ అదృష్టం బాగుండబట్టే ఆ అనాథగాడు మీ ఇంటి అల్లుడు కాలేదు. మీ అదృష్టం ఇంకా చాలా బాగుండబట్టే మా చిట్టిగాడు ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా మీ అమ్మాయి కోసం రెడీగా ఉన్నాడు. చాలే, నా కూతురు పుడుతూనే రాజాబాబు పెళ్ళమైంది. ఇక అవ్వాల్సింది వాళ్ళ పెళ్లి ఒకటే. అది ఇవాళ రేపు అయి తీరుతుంది. ఏంటయ్యేది? వాళ్ళిద్దరూ ఎప్పుడో ఈడిపోయారు. ఇప్పుడు మీరు పళ్ళాలు పుచ్చుకుని ఎక్కడికి వెళ్తున్నట్టు? చిచ్చి పాడోరు శుభవాని పళ్ళాలెట్టుకెళ్తుంటే ఎక్కడ కనడుతాడేంటి? దారిలో కట్టుకున్నాడు కొంప.
మా ఐదారు కొంపని మా ఐదారు కొంప పదండి. తిన్నావా ఏంటి? వాళ్ళు పెట్టిన గడ్డి. చెప్పానా? పిచ్చుక్కి చెప్పినట్టు చెప్పానా? ఇదిగో నాన్నయ్య, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఎవరన్నా తలంటి పోసుకొచ్చాక నువ్వు నూనె రాద్దామని బయలుదేరమాక, వాళ్ళకి మండిపోద్ది. ఇది కామెడీ, మేము నవ్వాలి. ఇష్టం. అబ్బా మన్మధుడా అతి సుందరుడా నిన్ను చూచిన ఆ గనుడు అక్క ఎవరే అతగాడు. అయ్యి బాబాయ్, అబ్బాయి గారు పళ్ళాలట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తుంది వరలచ్చమ్మ. రాజా అల్లుడు, రాజా అల్లుడు, రాజా. ఏమిటిదంతా? అల్లుడు, మీ నాన్న తన కొడుకు కాదన్నా నువ్వే నా అల్లుడు అని నేనంటాను. నువ్వు ఆయన నాన్న అని పిలవకపోయినా నన్ను మావా అని పిలువు, నీ కాళ్ళు కడుగుతాను. ఊరుకుంటే కాళ్ళు చేతులు కడితే ఏం బాగుంటది? నువ్వు నోరు మీరా. రాజా, మనకెంత డబ్బున్నా ఆప్యాయతలను కొనుక్కోలేం కదా. పట్నం మొదలు పడి అదే ఉత్తరం చేసుకోకు. మనం అయిన వాళ్ళం. ఏది ఒక్కసారి నీ నోరారా నన్ను అత్తయ్యా అని పిలువు నాయనా. ఏంటమ్మా పిలిచేది? మడతలో కెడతా. నీ ముంత కాసేపు మోస్తావా? ఆ మాట ఏదో తొందరగానే బాబు. నీ పెళ్లికి పెద్ద పెద్ద ఇత్తడి పళ్ళాలు చదివించేస్తావు. ఇత్తడి పళ్ళాలంటావేంటదినా? ఈ మొత్తప్పాలే గాని వెండి పళ్ళాలే చేయించవా ఏంటి? ఎలా ఉండేదాన్ని ఈ పళ్ళాలు మోసి మోసి సగం అయిపోయాను. అవును బాబు, ఏ ముహూర్తాన్ని పళ్ళాలంపడంలో ఇరుక్కున్నావో గాని ఈ ఊళ్ళో కుక్కలు కూడా లోపైపోయావు. ఇన్నాళ్ళు ఎంటపడారు సూరుకునేవి, ఇప్పుడు మీద పడి రెక్కేస్తున్నాయి. చాలా ఊరుకో. ఎవరైనా వింటే నిజం అనుకుని నవ్విపోతారు. ఏమిటండి అలా చూస్తారు? మనకి మనమే మధ్యవర్తలం. తాంబూలం అందుకుని బాబుకి ఇవ్వండి. అట్టగే ఇవ్వే. ఇదిగో బాబు. ఆగండి, నా ఇష్టాలు తెలుసుకోకుండా ఈ బలవంతపు తాంబూలాలేమిటి? అయినా ఇప్పుడప్పుడే నాకు పెళ్లి ఆలోచన లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. పిన్ని, అయ్యో అమ్మా, ఏమైంది? ఏమే బుద్ధుందా నీకు? ఇలా ఎన్నిసార్లు ఇంకా ఎంతకాలం తిప్పుతావో ఈ తాంబూలాలు పట్టుకుని? మే సచ్చి మమ్మల్ని కాటికీడ్చేదాకా. సర్లేమ్మా, మాకు సిగ్గుంది. ఇంకా ఎందుకు ఈ దరిద్రం? పదండి పోదాం. నమస్కారం అండి. రాఘవేంద్రరావు గారు మీరా? రండి, కూర్చోండి. ఎంత వియ్యంకున్నైనా మీ ముందు కూర్చోవటమా? పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి. ఏమా బాగున్నారా? బాగున్నానండి. ఊళ్ళో 10 మంది అనుకునే మాటలు మీకు నేను చెప్పక్కర్లేదు. కానీ మీరు తలుచుకుంటే వాళ్ళ నోళ్లు మోయించడం పెద్ద పనేం కాదు. దాని మెళ్ళో ఒక పసుపు తాడు కూడా పడి అది సుఖంగా కాపురం చేసుకుంటుంటే చూసి మురిసిపోయే భాగ్యం ఈ ఆడపిల్ల తండ్రి కలుగు చేయండి. నేను కన్నతీపి తెలిసిన వాడిని కాకపోయినా ఆడపిల్ల తండ్రి ఆవేదన అర్థం చేసుకోలేని వాడిని కాదు. ఈ సమస్యకు పరిష్కారం రేపు ఉదయం చేస్తాను. శక్ర ప్రవిద్వాన్ రామచంద్ర బ్రహ్మణే నమో నమః. ప్రసాద సిద్ధిరస్తు. మొదటి శుభలేఖ దేవుడికి ఇచ్చాం, రెండో శుభలేఖ ఎవరికి ఇద్దాం? రేయ్, అలా దిక్కులు చూస్తావేట్రా? నిన్నే. శుభలేఖ తీసుకో, చదువు. ఓహో, నీకు చదవటం రాదుగా? స్వస్తి శ్రీ ధాతురామ సంవత్సర శ్రావణ బహుళ దశమి శుక్రవారం అనగా 15/9/96 ఉదయం 10:05 కర్కాటక లగ్న పుష్కరాంశ సుముహూర్తమున మా ఏకైక పుత్రుడు చిరంజీవి రాజాకు రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ దేవినేని రాఘవేంద్రరావు గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మధుబాలను ఇచ్చి రామచంద్రపురంలో మా స్వగృహమందు వివాహము జరుపుటకు పెద్దలు శుభముహూర్తము నిశ్చయించినారు. కాన తాము బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు వీరమాచినేని చంద్రశేఖర వరప్రసాద్, రాజరాజేశ్వరీ దేవి. అర్థమైందిగా? నేను ఈసారి నువ్వు ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ చెట్టుకు 2 తాడు బొక్కలతో మీ అమ్మా నాన్నల శవాలు వేలాడతాయి. పద, రండి. రంగమ్మా, అయ్య బాబు, ఏంటిది? నాకేమైంది? అమ్మో, ఇంత సిగ్గేస్తుంది. తల తిరిగిపోతుంది. నా తల్లే, ఎముకలు విరిగేటట్టున్నాయి. నేను తట్టుకోలేను బాబోయ్. ఇదేమిటే నా ముందు తెగ సిగ్గుపడిపోతున్నా? ఇక్కడ ఎందుకులే, నా కొడుకు అక్కడున్నాడుగా, పెళ్లి వాణ్ణి. పోడు, నేను వెళ్ళను బాబు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 1
నానా ఏమిటి దీని అర్థం? ఈ పెళ్లి జరగకూడదు. అదేలాగా నాన్న, పెళ్లి కొడుకు ఎంత కాదనుకున్నా పెళ్లి కూతురు తను ప్రేమించిన అమ్మాయి, పైగా తండ్రి సరదం చేశాడు, పైగా పెళ్లి కూతురు ఇంట్లోనే ఉంది, పైగా శుభలేఖలు కూడా వచ్చేసారు. ఇంకా ఈ పెళ్లి లాగుతుంది. ఆగి తీరాలి. అదే మనకు కావాలి. దానికో బలి పశువు కావాలరా. దొరికేసిందిరా. అరే మావయ్య నువ్వా? నేనేనమ్మా. ఏంటి గుడికొచ్చారా? లేదమ్మా, నీకోసమే వచ్చా. నా కోసమా? దేనికి మావయ్య? ఏం లేదమ్మా, కొంచెం ఈ గన్నేరు పప్పు తిని పెడతావని. మావయ్య ఏం నువ్వు అనేది? నేను గన్నేరు పప్పు తింటావేంటి? ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్న రాజా ఇంకెవరితో చేసుకుంటున్నాడా? ఆ అవమానంతో నువ్వు తలెత్తుకుని ఊళ్ళో తిరగలేకపోతుంటావయ్యి. పైగా నెల తప్పితివి. ఆ రాజాగారు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. అందుకని ఈ గన్నేరు పప్పు తినేసి నువ్వు గప్పుచిప్పుగా చచ్చిపోవాలే. నువ్వు నోరు తెరిస్తే ఆ నోరు మోస్తాడు. ఇక చూస్తావరా, జనమంతా రావాలా కానీ. ఆగండి మరదల పిల్ల. ఈ విషయం కనుక బయటకు వచ్చిందో దాని కడుపులో ఉన్న బిడ్డతో సహా మీ ఇద్దరు చచ్చూరుకుంటారు. కోడలా, నిన్ను కోడలుగా చేసుకుందాం అనుకున్నాను. ఆ అదృష్టం నాకు లేకుండా చేసేసిందండోయ్. మేనకోళ్ళ ఓసి తీసుకురా నాయన. కోడలా ఏం జరిగిందిరా? నా నోటితో ఏం చెప్పంటావు అన్నయ్య? చెప్పరా. మన సుందర్ని ఈ రాజాగారు పాడు చేశాడు పెదనాన్న. అసలు ఏం జరిగింది? పెద్ద వ్యవహారాలు జోక్యం చేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాను నీకు? కామెడీ నా కొడక. ఏమైంది? మానం పోయింది, ప్రాణం పోయేలా ఉంది. అసలు ఏం జరిగిందో ఎవరు చెప్పరంటే సిగ్గుండాలి అడగడానికి. దీన్ని నా కొడుకు చేసుకుంటాను అని మీ కాళ్ళాయాలబడి బతిమాలితే చీరమా మా అమ్మాయి ఆ రాజాబాబు గారి కోసం పుట్టింది అని పోదులు కొట్టి పళ్ళాలు ముచ్చుకొని తెగ తిరిగారుగా. మా బాగా అయింది. పెళ్లికేమో ఆ పట్నం దాన్ని నిన్ను రేపుకు నీ కూతుర్ని సెటప్ చేసుకుని పెళ్లి నాకు శుభం నీకు అని చేతులు ఊపాడు. చూసావా, ఈ మాటలు విని వాడిని అల్లుడు అల్లుడు అన్నందుకు ఎంత పని చేశాడు. ఇప్పుడు ఎందుకండి చెబుతారు? వెంటనే అమ్మాయిని పట్ట ఆసుపత్రికి తీసుకెళ్దాం పదండి. నెల తప్పిందేమో. ఇందాక నేను పొలం చూస్తుంటే దారిలో ఎప్పుడు గిలగలు కొట్టుకుంటుంది. ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే గన్నేరు పప్పు మింగేసింది. నా కొడుకు అలాంటి వాడు కాదు. నువ్వు చెప్తున్నది అబద్ధం. నేను చెప్తున్నది నిజం. కావాలంటే నా భార్య కడుపులో ఉన్న పసిగందు మీద ప్రమాణం చేస్తాను. అవును, పట్టాభి చెప్పింది నిజం. కళ్ళు మూసుకుపోయి పశువులా ప్రవర్తిస్తావురా? ఒక ఆడపిల్ల మెళ్ళలో పసుపుతాడు కట్టబోతూ ఇంకో ఆడదాని మెళ్ళలో ఉరితాడు కడదాం అనుకున్నావురా? నువ్వు ఇంత నీచుడు అని తెలియక బంగారం లాంటి పిల్లల్ని కట్టబెడదాం అనుకున్నాను రా. నువ్వు నా కొడుకు కాదురా. నా కొడుకు అలాంటి పనులు చేయడు. వాడు నా కొడుకని గర్వంగా పొంగిపోయే పనులు చేస్తాడు కానీ వీడా నా కొడుకని కుంగిపోయే పనులు చేయడరా. నలుగురిలోనూ తలవంపులు, 10 మందితోనూ తెగదెబ్బలు తేడరా. చచ్చిన తర్వాత కొరువు పెట్టేవాడు కొడుకు కానీ ఇలా బతికొడుగానే కొరువు పెట్టేవాడు కొడుకు కాదురా. చిచే, ఈ మొహం చూస్తేనే మహాపాపం. రాజా, ఎందుకు ఇంత నేరాన్ని నెత్తి మీద వేసుకున్నావు? కొడుకు మనసు తల్లికి తెలియదా? నాకే కాదు బాబు, నిన్ను కట్టుకోబోయేదానికి కూడా నీ మనసు తెలుసు. నేనే ఒక కొడుకుని కనుంటే ఇంత ఆణిముచ్చం లాంటి కొడుకుకి తల్లినై ఉండేదానే కాదురా. ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉంది. బాబు, మీ నాన్నగారు అన్న మాటలకి బాధపడకు. తప్పకుండా నిజం ఒకరోజు బయటపడుతుంది. ఆయన మనసు మారుతుంది. బాధపడకే.
డాక్టర్ గారు ఒక్కగా నాకు కూతురు, దీన్ని ఎలాగైనా బతికించండి డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇది లేకుండా మేము బతకలేము, ఎలాగైనా బతికించండి డాక్టర్ గారు. మీరు ఇలా గొడవ చేస్తే నేను ట్రీట్మెంట్ ఎలా చేయగలను? దయచేసి మీరు కాసేపు బయటకు వెళ్ళి కూర్చోండి ప్లీజ్. ఇప్పటికి 2 సార్లు పెళ్ళాగిపోయిందంటే మాకు రాసి పెట్టలేదనుకుంటాను. మీరు అనుమతిస్తే అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను. నాన్న, ఎప్పుడైతే ఈ ఇంటి యజమాని చేత కోడలనిపించుకుని కుడికాలు లోపల పెట్టానో ఆ క్షణం ఇది నా అత్తిల్లయింది. అత్తింట్లోంచి ఆడదాన్ని బయటికి తీసుకెళ్లే అధికారం ఎవ్వరికీ ఉండదు, ఒక్క భర్తకి తప్ప. లేదమ్మా, ఇంకా నువ్వు ఇక్కడుండి ప్రయోజనం లేదు. నీకు ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అవునండి, మా అన్నయ్య చంద్రశేఖర వరప్రసాద్ మాట అన్నాక అది జరిగి తీరవలసిందే. లేకపోతే ఆ అవమానం ఆయన ఒక్కరిదే కాదండి, మొత్తం మా వీరమాచినేని వంశానిది. అందుకే వారి తోడబుట్టిన వాడిగా చెప్తున్నాను, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాను. మీ అబ్బాయికా? అవును, మా అమ్మాయిని ఇద్దామనుకుంది చంద్రశేఖర వరప్రసాదరావు గారి కొడుక్కి. మీరు ఇవ్వబోయేది కూడా వారి కొడుకే. ఏమండి, ఎక్కడో ఎవరో కన్న కొడుకుని తన కొడుకే అని చెప్పుకోవాల్సిన కర్మ మా అన్నయ్యకి పట్టలేదండి. ఆయనకి ఒక్క కొడుకును కూడా ఇవ్వనటువంటి ఆ భగవంతుడు నాకు 2 కొడుకులు ఇచ్చాడు. నా కొడుకు ఆయన కొడుకుతో సమానం కాదు, ఒక కొడుకు ఆయనకి ఇచ్చేస్తాను. అన్నయ్య, నీ కొడుకే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అని సగర్వంగా చెప్పేసాయి. విన్నారుగా, నా తమ్ముడు కొడుకునే నేను దత్త తీసుకోబోతున్నాను. నా ఆస్తి మొత్తం వాడికి రాసేస్తాను. ఇప్పుడు మీకు అభ్యంతరం లేదుగా? నాకుంది. 25 ఏళ్లు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా రాజాని కాదనుకుని ఈవేళ ఇంకొకరిని కొడుకు అనుకోలేను. దత్తతకి నేను ఒప్పుకోను. నా ఇష్టంతో పని లేకపోతే రేపు ఆ తంతు కంటే ముందు ఈ ఇంట్లో నా చావు తంతు దొరుకుతుంది. అబ్బాయి గారు, మన ఇంట్లో ఇంత పెద్ద కురుక్షేత్రం జరుగుతుందంటే అసలు కిటికీ ఎక్కడుందో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ముందు సుందరి బతకాలి. అది నోరు తెరిస్తే కానీ అసలు విషయం బయటపడదా. డాక్టర్ గారు, డోంట్ వరీ, అమ్మాయిని లేట్ గా తీసుకొచ్చారు, అందువల్లే ట్రీట్మెంట్ కొంచెం కష్టమైంది. కడుపులోని పాయిజన్ అంతా బయటకు వచ్చేసినట్టే. మరేం పర్వాలేదంటారా? స్పృహలోకి వస్తే గానీ ఏం చెప్పలేమమ్మా. ఏమండి, ఎందుకు వచ్చావురా? నా కూతురు చచ్చిందో బతికిందో చూద్దామని వచ్చావా? చావకపోతే చంపేద్దాం అనుకుంటావా? చంపేరా, దాని గొంతు పిసుకు చంపేరా, పీడ వేరడైపోతుంది. పుట్టినప్పటి నుంచి ఆ పిచ్చి పిల్ల నువ్వే తన మొగుడనుకుందిరా, అందుకేనా ఇలా చేసావు? అది కాదు మావయ్య, నన్ను ఒక్కసారి సుందరిని చూడనివ్వండి. వద్దురా, నువ్వు దానికి చేసిన ద్రోహం చాలు. అది బతుకుతుందో లేదో అని మేము కుమిలిపోతున్నాం. మా అదృష్టం బాగుండేది కళ్ళు తెరిస్తే నిన్ను చూడలేక చచ్చిపోతుందిరా. అది వెళ్ళరా, నీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళరా, వెళ్ళిపోరా. అమ్మా, అమ్మా, నా బంగారు తల్లి. ఏమండి, అమ్మాయి మాట్లాడుతుందండి. అమ్మా, మరేమో. ఏమిటమ్మా, చెప్పమ్మా. నానా, సుందరికి స్పృహ రాలేదట. దాని సంగతి అక్కడ కాలరా, అసలు మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం? పెదనాన్న ఆస్తికి వస్తాం. ముందు దాని సంగతి చూడు. పెద్దడా, మీ పెద్దమ్మని మీ పెద్దనాన్నని లేపేశామనుకో, మన చిట్టిగాని పెద్దాన్ని పెంచుకుంటానన్నాడని ఆ కోపం మీదే ఈ అనాథగాడు ముసలాళ్ళని లేపేశాడని ఆడి మీదకు దోసేస్తాం. అయితే ఆ ముసలోళ్ళని లేపేకి తప్పదంటావా? లేపకపోతే మనం కామెడీ అయిపోతాం రా. అవును మావయ్య, నా కడుపులో పెరుగుతున్నది తన బిడ్డని కూడా చూడకుండా ఈ పసికందు మీద ప్రమాణం చేయబడి నా భర్త. అది చూడలేకపోయిన రాజా నా బిడ్డ చల్లగా ఉండాలన్న మంచి మనసుతో ఆ నింద తన మీద వేసుకున్నాడు మావయ్య. ఇది మీకు చెప్తే నన్ను చంపేస్తానన్నారు. నేను చస్తానని కాదు మావయ్య, కడుపుల బిడ్డను చంపిద్దాన్ని అవుతానని మీకు నిజం చెప్పలేదు. కానీ రోజు రోజుకి వాళ్ళ దుర్మార్గాలు ఎక్కువైపోతుంటే తట్టుకోలేక ఇప్పుడు చెప్తున్నాను. ఆ దుర్మార్గులు ఇంత నీచానికి ఒడిగట్టారా? అసలు దుర్మార్గం ఇప్పటి నుంచి చూస్తామన్నయ్య. రండి రా, అలా కట్టుబడండి రా. దుర్మార్గుడు అప్పుడే పొగడబాక, ఇంకా చాలా ఉంది. అక్కడ చూస్తా నిలబడతారండి రా. కట్టండి. ఆ కాగితాల మీద పెదనాంత సంతకాలు పెట్టించుకో. అలాగే. ఏమిటో ఇవి? ఏం లేదన్నయ్య, నువ్వు మా చిట్టిగాని దత్తత తీసుకుంటున్నట్టు, ఆస్తి మొత్తం ఆడి పేరు రాసేసినట్టు మొత్తం రాసి తీసుకొచ్చా. నువ్వు సంతకం పెట్టడమే ఆలస్యం.
ఏంటో సంతకం పెట్టా. ప్రాణం పోయినా సంతకం పెట్టు. ఆహో, ప్రాణం పోయినా సంతకం పెట్టంటారు. ఓహో ఏవే నీ ప్రాణం పోయినా పెట్టడా? అది నిండు చూడాలరా, దాన్ని చేయకరా. తప్పదు పెద్దమ్మా, కడుపు పోతే కడుపు వస్తుంది, పెళ్ళం పోతే పెళ్ళం వస్తుంది, ఆస్తి పోతే వస్తుందా చెప్పు? ఏమే నువ్వు చెప్పు. ఏమండి, ఆ బెదవాస్తి కోసం వీడికి నిజంగా చంపేటట్టున్నారండి. నా మాట వినండి, సంతకం పెట్టండి. రాక్షసుడా, అది నీ పెళ్ళం రా, దాని కడుపులో ఉంది నీ బిడ్డరా. ఆడి పెళ్ళం పెట్టిన ఆడు ఏమేం చేసుకుంటాడు చూస్తాడు రా. ఏమండి, సంతకం పెట్టేయండి. ఆ టైటల్ సంతకం పెడతాను. పెట్టించుకోరా, మళ్ళీ మారిపోతాడు. చాలా సంతోషం అన్నయ్య, మొత్తానికి ఒక చెయ్యేసి నాకు చాలా సాయం చేశావు. మరి నేను కూడా ఒక చెయ్యేసి నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. ఏం చేస్తే బాగుంటది అబ్బా? మా చిట్టిగాడు ఇప్పుడు ఎట్టగో మీకు దత్తుడైపోయాడు కదా. నువ్వు చచ్చిపోతే ఆ కొడుకుగా ఆడే కదా నీకు తలకొరి పెట్టాల్సింది. చచ్చినోడు తర్వాత పెడతాడో చేస్తాడో, అందుకే ఇప్పుడే పెట్టిచ్చేస్తా. చుట్టి ఒంటింటోకి వెళ్ళి కిరసనాయిల డబ్బా అగ్గి పెట్టి పట్టరానన్నా. వెళ్ళు బాబు. నేను వెళ్ళి అబ్బాయి గారిని తీసుకొచ్చేస్తాను. తొందరగా వెళ్ళు. అలాగేనండి. ఏంటన్నా గురువు పట్టుకొచ్చావు? నాకు వంటింట్లో అగ్గి పెట్టి కనిపించలేదు నాన్న, పొయ్యిలో ఈదుంటే పట్టుకొచ్చాను. చెప్పాసరా, ఎన్నాళ్ళు నీకు ఇది ఎక్కడుందని అనుకునేవాడిని, ఎక్కడికి వచ్చేసింది. పోలే అంటించడానికి ఈలుగా ఉంటది. ఈ కిరసనాయిలు తీసుకెళ్ళి నీ పెద్దమ్మ పెద్దనాన్న మీద ఫుల్లుగా పోసేసి పట్టుకొని అంటించేసి. నన్ను నిన్నే ఎవడైనా నా దగ్గరికి వచ్చాడో ఏమిటది? కన్న తండ్రిని నన్ను కాలుతావుట్రా. అవునరా, ముందు కన్న తండ్రి కొరువు పెట్టకుండా పెదలాన్ని కొరువు పెట్టేంత దుర్మార్గుని కాదురా నేను. ముయ్యమంటున్నాను, మర్యాదగా వాళ్ళు కట్టుకోను, లేదా నిన్ను కూడా ఇలాగ తగిలిచేస్తాను. చెప్పాను అలా కట్లిప్పరా. అమ్మాయి కూడా వచ్చేలా ఉంది, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పెద్దనా మీరు త్వరగా పారిపోండి. దుర్మార్గుడా, ఎంతో నీచానికి దిగుతారెవరా? దిగజారేవరా కాదు, దిగజారా. అందరినీ కట్టకట్టి కాలబారే. పెద్ద పోటుగాళ్ళగా వచ్చావు, నీ వాళ్ళ కాపాడుకో. వంటా చెప్పండి.
సహాయం చేయమ్మా సుశీల రమ్మ మెల్లిగా కాస్త ఓర్చుకో చిచి, వీళ్ళిద్దరి కాళ్ళు చేతులు కట్టిపడేసి ఆ రోడ్డు మీద పడుకోబెట్టండి. నిన్ను రోడ్డు మీద పారేసిపోతారా? అన్నయ్య బలి బలే వాళ్ళిద్దరిని బలి చేసావు. వద్దు పెద్దనా వాళ్ళిద్దరూ దాని కింద పడి అప్పుడే వెళ్ళిపోవాలి. నీకనే చెప్పేది రాజా, వెళ్తా నాపు. వెళ్ళు, వెనక్కెళ్ళు. రే చిట్టి, ఇలా కట్టు. నేను ఎప్పుడు నీకనే చెప్పేది, వెళ్ళిపో. ఏదో మంద సత్తారనుకున్నాను. మీ మొఖాలకి మెటికలు ఇచ్చుకోవటం ఒకటి ఏదవ జన్మ. వెళ్ళి పెద్ద కాళ్ళ మీద పడండి. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, క్షమించు. చాలు లేకండి. అన్నయ్య బుద్ధి గడ్డి తిని ఆస్తి కోసం నీకు ద్రోహం తలపెట్టాను. పాప పుణ్యాలు చూడడానికి పైన భగవంతుడు ఉన్నాడు రా. రే, ఇక నుంచైనా మనుషులాగా బతకట్రా. రండి రండి త్వరగా రండి, పెళ్లి నాటికి వస్తారా రండి. ఊరికి అరవకే, వెనక వస్తున్నారుగా వాళ్ళు. వదినా అసలు ఇది పళ్ళాల మేళమా బ్యాండ్ మేళమా? 6 మళ్ళా 20 మంది అయ్యాం. మా ఐదారు పళ్ళాలి. అన్నయ్య ఆగండి ఆగండి. అయిపోయావే, మళ్ళీ పళ్ళాలు వెనక్కే. ఈసారి వెనక్కంటే ఈ పళ్ళెంతో నా తల బదులు కుట్టుకుని చచ్చిపోతాను. ఏమ్మా వరలచ్చమ్మ తల్లే, ఎప్పుడు మా అబ్బాయి గారు పెళ్లి పెట్టుకున్నా పళ్ళాలు పెట్టుకుని టిక్కు అనుకుంటూ వచ్చేస్తావు. నీకు దండం పెడతాను తల్లి, నీ కాళ్ళు పెట్టుకుంటాను. వెళ్ళిపోమ్మా ఎందుకు వచ్చామో తెలుసుకోకుండా లోడలో ఒకటే గోల. అన్నయ్య ఇప్పుడు మీరంతా అవుట్ అయిపోయారుగా, చిట్టి కూడా మీ కొడుకు అయిపోయాడుగా. అందుకే మా అమ్మాయిని చిట్టికిచ్చి చేద్దామని తాంబూలాలతో వచ్చాం. ఎరా చిట్టి, అమ్మా సుందరి డ్రామా. 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తం చేద్దాం, సరేనా? అంతకన్నా మాకు కావాల్సిందే ఉందన్నయ్య. శుభం. మీరంతా మా అబ్బాయి గారి పెళ్లికి తప్పకుండా రావాలి. ఇదే మా పెళ్లి పిలుపు. ఇదే మా పెళ్లి పిలుపు.